హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. వావ్, ఇవాళ గెస్ట్ మళ్ళీ మీరు చూడగానే ఫుల్ సంతోషపడతారు. ఎందుకంటే రీసెంట్గానే ఫుల్ వైరల్ అయింది మన బిఎస్ టాక్ షోలో ఆ మేడం ఇంటర్వ్యూ. అదే మన జవేరియా గారు. సో జవేరియా గారి ఇంటర్వ్యూ అంటే ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ యూట్యూబ్లో. అంతగా జనం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే జవేరియా గారి క్వాంటమ్ టెక్నిక్ ఏదైతే ఉందో, ఈ క్వాంటమ్ థెరపీ ఏదైతే ఉందో, అది ఇప్పుడు యమ సంచలనం సృష్టిస్తోంది. ఎందుకంటే మీరు చూడండి, ఒక బంధం తీసుకుందాం, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు. మీరు ఆమె విడిపోతారంటుంది అనుకుందాం, మీరు బతిలాడతారు, ఇంకా చెట్టు మీదకి ఎక్కుద్ది, ఇంకా బతిలాడండి, కాళ్ళు ముట్టుకుని ఏం చేసినా కూడా ఆ బంధం మాటలతో వర్కౌట్ అవ్వదు. అదే క్వాంటమ్ థెరపీలో ఫ్రీక్వెన్సీ సెట్ చేశారనుకోండి, ఆమె పరిగెత్తుకొని మీ దగ్గరికి వస్తుంది. నమ్మలేకపోతున్నారు కదా. ఇది సైన్స్, ఇది సూపర్గా హిట్ అయిన సైన్స్. చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేస్తున్న సైన్స్ ఇది. సో మరి ఇవాళ ఆ క్వాంటమ్ థెరపీలో పార్ట్ 2, అంటే పార్ట్ 1 సక్సెస్ఫుల్గా సూపర్ హిట్ అయింది కాబట్టి దానిలోని ఇంకా లోతైన విషయాల్ని ఇవాళ డిస్కస్ చేయబోతున్నాం జవేరియా గారితో. ఎందుకంటే తను క్వాంటమ్ థెరపీలో సర్టిఫైడ్ తను, కాబట్టి తనకి పూర్తి అవగాహన ఉంది. మొన్నైతే వెల్లువలాగా కాల్స్, ఎంతమంది తన దగ్గరికి వెళ్ళి వాళ్ళ జీవితాల్ని బాగు చేసుకున్నారో ఇప్పుడు నేను చెప్పను, ఎందుకంటే నేను చాలా ఎక్సైట్మెంట్లో ఉన్నాను. మేడం చెప్తేనే బాగుంటుంది. హలో అండి. నమస్తే సార్. హాయ్ సార్, హౌ ఆర్ యు? కంగ్రాచులేషన్స్ అండి. సూపర్. నేను సూపర్ అండి. మీరు ఎలా ఉన్నారు? సూపర్ సార్. మీరు ఎలాగూ సూపర్, ఎందుకంటే సంచలనం సృష్టించారు ఒక్కసారిగా యూట్యూబ్లో హల్చల్. మీరు ఇప్పుడు ఎంతమంది అండి, కొన్ని వందల వేల కాల్స్ మీకోసం. సో ఎట్లా అనిపించిందండి? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. బిఎస్ సార్ కొలుగురి 24/7 ఛానల్కి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్. అండ్ ఎస్పెషలీ వ్యూవర్స్. సో అసలంటే నేను కూడా ఊహించలేదండి. ఏదో 4 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను, యాజ్ ఎ మీడియా పర్సన్గా ఉన్నాను, కానీ నా థెరపీ ఫస్ట్ టైం ఆన్ బిఎస్ టాక్ షో పైన వచ్చింది. అసలు ట్రెమెండస్ రెస్పాన్స్ అనమాట. కాల్స్ అయితే టెలికాలర్స్ మేడం అంటున్నారు. సో అంతగా మీరు సపోర్ట్ చేసినందుకు, నమ్మినందుకు చాలా చాలా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం రెస్పాన్సిబిలిటీ డబల్ అయ్యింది నాకు. సో హ్యాపీనెస్తో పాటు రెస్పాన్సిబిలిటీ, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ట్రస్ట్ మ్యాటర్. సో మీ నమ్మకం చాలా చాలా వాల్యుబుల్ అండ్ నా పైన పెడుతున్నారు కాబట్టి నాకు ఇంకా 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 ఏం బెస్ట్గా ఇవ్వగలను అనేదే రెస్పాన్సిబుల్ ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఆల్. థ్యాంక్ యూ. రోజుకు 100 నుంచి 200 కాల్స్. ఎస్ సార్. అసలు టెలికాల్స్ ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. ఎస్ సార్. సో సూపర్ అండి, సూపర్. నేను ఒక పెద్ద ఆయన కూడా ఫోన్ చేశారు, చాలా పెద్ద ఆయన. ఆయన అన్నాడు, అరే ఎంత బాగా చెప్తున్నారు, తను ఇంత నాలెడ్జ్ ఉందా తనకి అంటే. ఇంతకంటే ఎక్కువ ఉంది సార్, ఇంకా తక్కువ మాట్లాడారు, టైం తక్కువ ఉందని. సో మళ్ళీ చేస్తున్నాం సార్ అని చెప్పాను. ఈజ్ వెయిటింగ్ ఫర్ యువర్ సెకండ్ ఎపిసోడ్ అనమాట. సో చాలా కాల్స్ వచ్చాయి, చాలా మంది మిమ్మల్ని కలిశారు కదా. ఎట్లా ఉండింది రెస్పాన్స్ కానీ, వాళ్ళ రియాక్షన్స్ కానీ? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్గా ఇది నార్త్ ఇండియాలో ఓకే సమ్హౌ అండ్ ఫారిన్లో చెప్పాను కదా, నా క్లయింట్స్ ఆల్రెడీ ఫారిన్లో ఉన్నారు, అక్కడ ఓకే రిసీవ్ చేసుకుంటారు అనుకున్నాను. కానీ మన ఇండియన్స్ ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళు అసలు మేడం ఒక్క చిన్నదైనా ప్రాబ్లం పెద్దదైనా సార్ వాళ్ళ నమ్మకం చాలా ఇంపార్టెంట్. అండ్ అది నమ్మి నాకు కాల్ చేసి ఇన్స్టెంట్గా ఫీల్ అవుతున్నారు. అంటే నేను అడుగుతున్నాను అనమాట, నా దగ్గర రికార్డ్స్ కూడా ఉన్నాయి. సో హౌ యూ ఫెల్ట్ అంటే రిలాక్స్గా ఫీల్ అయ్యాము. ఇక్కడ ఎక్కడైతే ఎనర్జీ అంటే రిసీవ్ చేసుకుంటున్నారో హీలింగ్, అక్కడ కదిలికలు మేము గమనిస్తూ ఉన్నాము. సో ఇట్స్ రియలీ వండర్ఫుల్. దట్ బూస్ట్ మీ యాక్చువల్లీ. దట్ ఈస్ మై ఫీడ్ అనుకోవచ్చు. మీకు వచ్చిన వాటిలలో బెస్ట్ కేసు ఏదండి, అంటే మీరు ఈ మధ్య కాలంలో డీల్ చేసిన వాటిలలో? ఎస్ సార్. సార్ చాలా చాలా వరకు అంటే ఫారిన్ నుంచి కూడా, అండ్ ఎస్పెషలీ మన తెలుగు వాళ్ళు, అండ్ పల్లెటూరు నుంచి కూడా వచ్చారు సార్. రిలేషన్షిప్ ఇష్యూ. అది చెప్పండి. రిలేషన్షిప్ ఇష్యూలో ఏం జరిగిందంటే, యాక్చువల్లీ పెద్ద కోడలు తను, చిన్న కోడలు. సెకండ్ వన్ కొంచెం అంటే అమ్మాయి జాబ్ చేయాలి సంథింగ్ అని చెప్పి బాగా ఒక ఏమంటారు సర్పంచ్ ఫ్యామిలీ అన్నమాట. సో వాళ్ళు చాలా హెక్టిక్గా ఫీల్ అవ్వి ఆ అమ్మాయి డైవర్స్ ఇచ్చి వెళ్ళిపోయిందంట. అది ఓకే ఫస్ట్ కేసు. సెకండ్ పార్ట్ చూసుకుంటే ఇప్పుడు ఉన్న పెద్ద కోడలు
చాలా చాలా టార్చర్ పెడుతుంది వాళ్ళకు. ఓకే. సో వాళ్ళ పరువు అంటే సర్పంచ్ కదా సార్ ఊర్లో, ఇంటి ఆబ్వియస్‌గా అంతే గదా! మాట బయటికెళ్తే ఎలా ఉంటుందని అవును. పాపము ఎంత వాళ్ళకు పవర్ ఉన్నా, హోదా ఉన్నా, డబ్బున్నా కూడా ఆ అమ్మాయిని బేర్ చేస్తున్నారు. ఆ! సో ఈ చిన్న కోడలు చేసిన పనికి పెద్ద కోడలు ఇంపాక్ట్ తీసుకుని అది యాంగర్ ఇష్యూస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, విపరీతంగా సఫర్ అవుతున్నారనమాట వాళ్ళు. హ్మ్. ఇది కావాలంటే కావాలి, ఇది నేను చెయ్యనంటే చెయ్యను, ఇంకంతే. ఆ! సో ఐ జస్ట్ అంటే మీకు అంత ఉంది కదా ఇన్ఫ్లుయెన్సెస్, అంతా చేయొచ్చు కదా, ఎందుకు చేయట్లేదు అంటే సరే మనస్సాక్షి అనేది ఉంటుంది. కరెక్ట్. వాళ్ళు పొలిటికల్ ఫ్యామిలీ అయినా కూడా అది చాలా బాగా నచ్చిందనమాట వాళ్ళలో. హ్మ్. నాకు హీలింగ్ తీసుకున్నారు. ఫస్ట్ హస్బెండ్ వాళ్ళు దే ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ Very good. తర్వాత ఆ అమ్మాయికి కూడా మెల్లగా కామ్ డౌన్ అవుతుంది అని చెప్పాను. ఓకే. విత్ ఇన్ ఎ వీక్ సార్, వీక్లోనే నార్మల్ మ్యామ్, ఎక్కడికక్కడ కామ్ అయ్యారు, ఫ్యామిలీ ఓహ్! అల్లర్లు అవి లేవు అని వావ్! వచ్చింది. సూపర్. సో సూపర్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ క్వాంటమ్ థెరపీ. కరెక్ట్. ఫస్ట్ ఏదైతే ఇష్యూ ఉంటుందో కామ్ డౌన్ అయిపోతుంది, అది. రిలాక్స్ ఫీల్ అవుతారు. ఎప్పుడైతే రిలాక్స్ ఫీల్ అవుతారో మీ పనుల మీద మీరు ఫోకస్ పెడతారు. ఎగ్జాక్ట్‌లీ. అంతే, చిన్నగా చెప్పాలంటే ఏదో మహా అంటే ప్రయోగాలు అవసరం లేదు, అబ్బరకదబ్బర ఇట్లాంటిదేం లేదు. అవసరం లేదు. కానీ ఫోకస్ మీరు ఎక్కడ పెట్టాలో అక్కడ పెడుతున్నారు అంటే ఖచ్చితంగా సక్సెస్ అనేది మీరు సాధించగలరు. సూపర్బ్ అండి. అయితే ఇవాళ మనం రిలేషన్‌షిప్స్ మీదనే మాట్లాడుకుందాం ఇవాళ. డెఫినెట్లీ సార్. ఎందుకంటే అండి, సో ఇప్పుడు మా ప్రేక్షకులకు తెలుసు, డబ్బు సంపాదిస్తాం, అధికారం, హోదా. ఇప్పుడు మీరు చెప్పిన కేసునే తీసుకుంటే, ఎన్ని ఉన్నా ఇంట్లో మనశ్శాంతి లేకపోతే, ఇంట్లో రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్ ఉంటే ఏం లాభం అండి? ఎస్ అన్ని కోట్లు, అన్ని లక్షలు సంపాదించి కూడా ఇంటికొస్తే మనశ్శాంతి లేదు అంటే ఇక అదంతా వేస్ట్. ఎస్ సార్. సో అందుకే ఇవాళ ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడదాం. సో ఫ్రెండ్స్, నేను చెప్తున్నాను కదా, ఇలాంటి రిలేషన్షిప్ ఇష్యూస్ అంటే ఇంటింటికి మట్టిపోయి అంటారు కదా, అట్లా ప్రతి ఇంట్లో ఈ సమస్యలు ఉంటాయి. మీరు ఒక్క సెషన్ తీసుకోండి మేడంతో, నేను చెప్తున్నాను కదా, చక్కగా ఈ క్వాంటమ్ థెరపీ సెషన్ తీసుకోండి, ఫోన్ చేయండి, మేడంతో థెరపీ తీసుకోండి, సెషన్ తీసుకోండి, మీ లైఫ్ అద్భుతంగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అంత గొప్పగా ఉంటుంది క్వాంటమ్ థెరపీ అనేది. సో ఎట్లా డీల్ చేస్తారనేది ఇప్పుడు ఎపిసోడ్లో మనం మాట్లాడుకుందాం. రైట్ మ్యామ్? ఎస్ సార్. సో మీ సెషన్స్ కోసం మా వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. ధన్యవాదాలు. రైట్ మ్యామ్, ఈ రోజుల్లో చాలామంది, నేను చాలా వాటిలలో కూడా చూసా, మా మధ్య అట్రాక్షన్ చచ్చిపోయిందండి, లవ్ చచ్చిపోయిందండి అంటారు. నిజంగా లవ్ చచ్చిపోవడం అనేది ఉంటుందా? దాన్ని మనం ఈ క్వాంటమ్ థెరపీతో రిపేర్ చేయొచ్చా? అబ్సల్యూట్లీ సార్. లవ్ ఎక్కడ చావదు. ఓకే. సో ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క కపుల్లో అది ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. డైవర్స్ అయినా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు అప్పుడప్పుడు. అవును. అంటే లవ్ ఎక్కడ చావదనమాట. కాకపోతే నెగిటివ్ థాట్స్, ట్రామాస్, ఏదైతే జరిగిన ఇన్సిడెంట్స్ రిపీట్ చేసుకోవడం వల్ల, బ్యాడ్ మెమరీ వల్ల అది సూర్యుని చుట్టూ క్లౌడ్స్ ఎలా అయితే కవర్ అవుతాయో మ్మ్. అలా లవ్ కూడా అది కవర్ చేసేస్తుంది. ఓ, మబ్బులు నెగిటివ్ థాట్స్ పెట్టేస్తుంది. మబ్బు ఆ, పెట్టేస్తుంది. ఓకే. అంతే తప్ప లవ్ అనేది ఎప్పటికీ చావదు సార్ ఒక ఓకే. మనిషి పైన. మ్మ్. దాన్ని రిపేర్ చేయొచ్చా? అబ్సల్యూట్లీ. ఓకే. సో ఎమోషనల్ బ్లాక్స్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు ఆటోమేటిక్గా ఒక్కొక్కటి నెగిటివిటీ అనేది పెరుగుతుంది మనిషిలో. ఓకే. సో ఫియర్ కానివ్వండి, యాంగ్జైటీ కానివ్వండి, సో తర్వాత వచ్చేసి ఇన్సెక్యూరిటీస్ కానివ్వండి Right. పెరుగుతాయి. ఇన్సెక్యూరిటీ పెరుగుతుంది అంటే ఎప్పటికి కూడా ఇప్పుడు నా వస్తువు నాదే, మ్మ్. ఏం జరుగుతుందో. అవును. సో వైఫ్కి ఎస్పెషలీ చాలా వరకు డౌట్స్ వచ్చే సందేహాలు ఉంటాయన్నమాట. అవును. వీళ్ళు ఏం చేస్తున్నాడు ఈ టైంలో, సో వీడియో కాల్ చేయాలి, అది. ఫోన్ చెక్ చేయాలి. సో ఇవన్నీ వస్తాయి. అవును. ఎందుకు వస్తుంది అంటే నెగిటివ్ సంహౌ ఎక్కడో వినింటారు, లేకపోతే ఎవరో స్టోరీ చూసింటారు, కథలు వినింటారు. ఇదంతా హస్బెండ్ రూపంలో వాళ్ళు ఊహించుకుంటారనమాట. ఓకే. ఫస్ట్ అక్కడైతే అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది. అవును. సో నాకు కూడా హస్బెండ్ ఉన్నారు కదా, ఓకే ఈ ఇన్సిడెంట్ ఇలా జరిగింది, సేమ్ ఇన్సిడెంట్ రిపీట్ అయిందా, ఏదైనా చెప్పుంటారు, మ్మ్. మర్చిపోతారు హస్బెండ్, సేమ్ అని అవును, చెప్పుంటారు. అంతే కదా. సో అవును. బయట నుంచి అది మర్చిపోతే ఆ స్టోరీ వినింటారు కదా, ఆ, ఏది చెప్పినా వినడు, ఏదైనా చెప్తే మర్చిపోతాడు. ఎందుకు అవును. మర్చిపోతాడు, ఏదో ఆలోచిస్తున్నాడు. అవును. సేమ్ ఈ అమ్మాయి కూడా ఊహించుకుంటుంది అనమాట ఫస్ట్. ఓహో. సో అలాంటి మెమరీస్ ఏదైతే మీకు నెగిటివిటీ బిల్డ్ చేస్తుందో అదంతా లవ్ ని కప్పేస్తుంది. రైట్. సో దాని వల్ల జరుగుతుంది, కానీ లవ్ ఎప్పటికీ చావదు. సూపర్ అండి, సూపర్. అయితే ఇప్పుడు మీ క్వాంటమ్ ఆల్కెమీ ప్రకారం చూస్తే, ఒక ఇద్దరు మనుషులు ఫస్ట్ టైం కలిసినప్పుడు ఒక స్పార్క్ ఉంటుంది కరెక్ట్ కదా. కరెక్ట్. అదే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు అనుకోండి,
తుస్సు ఏమి ఉండదు అక్కడ. గొడవలు, కొట్లాటలు, చచ్చిపోవడాలు, చంపుకోవడాలు. ఎందుకు ఇలా జరుగుద్ది? ఫస్ట్ స్పార్క్ కనిపిస్తుంది, తర్వాత ఎమోషనల్ ఎగ్జాషన్ కనపడుతుంది అనమాట. అవును. ఎందుకలా? ఎందుకు అలా జరుగుతుంది అంటే ఫస్ట్ ఏమీ ఉండదు, అంటే ఒక ఎమోషన్తో, ఒక ప్యూర్ ఎక్సైట్మెంట్తో కనెక్ట్ అవుతారు. అవును. ఆ ఎక్సైట్మెంట్ ఎప్పుడు తగ్గుతుందంటే రెస్పాన్సిబిలిటీ, ఎక్స్పెక్టేషన్స్, ఇవి ఓకే. రెండు ఎప్పుడైతే బిల్డ్ అవుతాయో, ఇది కంపల్సరీ. ఇది ఎక్స్పెక్టేషన్స్ ఓకే, కొంచెం అక్కడిక్కడ మేనేజ్ చేయొచ్చు, కానీ రెస్పాన్సిబిలిటీ వాట్ ఎవర్ ఇట్ మే బి, అక్కడ ఫ్యామిలీ నడవాలి అంటే పని చెయ్యాలి, పని ఓకే. చేయాలి అంటే పనులు షేర్ చేసుకోవాలి. ఆ! అక్కడి నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి సార్. ఓకే. ఐదర్ ఫైనాన్షియల్గా కావచ్చు, రెస్పాన్సిబిలిటీస్ ఇంటి పనుల పైన ఇంటి పనుల్లో కావచ్చు, హ్మ్. ఏదైనా కావచ్చు. సో వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ని మేనేజ్ చేయడం లో కూడా కావచ్చు. ఓకే. రెస్పాన్సిబిలిటీస్ వల్ల క్లాషెస్ అనేది వస్తాయి, అందుకే అది స్పార్క్ అనేది తగ్గిపోతుంది. ఓకే. సో దాన్ని ఎట్లా మరి కాపాడుకోవడం? డెఫినెట్లీ వెన్ యువర్ ఆరా ఈజ్ క్లియర్, ఓకే. ఫస్ట్ ఆరా క్లియర్ చేసుకుంటే మీరు అదేంటి, ఫస్ట్ మీరు చూసిన మనిషి, మీరు ఎక్స్పెక్ట్ చేసిన మనిషి, సో ఇలా ఉంటుంది నా జీవితం అనుకున్నప్పుడు ఇది బయట నుంచి వచ్చినవి, ఓకే. అలానే మైండ్ సెట్ చేసుకోవచ్చు. ఏదైతే మీకు అంటినాయో తర్వాత నెగిటివ్ థాట్స్ కానీ అదంతా క్లియర్ చేసుకోనికి, బ్లాక్స్ క్లియర్ చేయడానికి క్వాంటమ్ థెరపీ అబ్సల్యూట్లీ పనిచేస్తుంది. అట్ ద సేమ్ టైం కొన్ని టెక్నిక్స్ పాటించాలి. ఇప్పుడు ఇద్దరు కూర్చున్నారు, మాట్లాడుకుంటున్నారు, పాస్ట్ బ్యాగేజ్ మాటలకు, ఆ రోజు నువ్వు అలా చేసావు, ఆ రోజు ఇలా తిట్టావు, మా అమ్మ వాళ్ళని అలా చెప్పావు, ఓహ్! సో వీళ్ళని ఇలా ఇన్సల్ట్ చేసావు అని కాకుండా జస్ట్ లిజన్ వాట్ హీ ఈస్ టెల్లింగ్ టు యూ. ఇయర్తో కాకుండా మనసుతో వినాలి, అది కామ్గా. ఫస్ట్ ఎవరైనా కూడా, సూపర్ సలహా. హస్బెండ్ అయినా అవును. వైఫ్ అయినా, ఎప్పుడైతే మనసుతో వింటారో అప్పుడు అది కామ్ డౌన్ అవుతుంది అండ్ స్లోలీ ట్రాక్ పైన వస్తుంది అనమాట ఓకే. రిలేషన్. ఓకే. అంటే మీరు చెప్పేది ఏంటంటే మన ఆరా డిసైడ్ చేస్తా మన రిలేషన్స్‌ని? అబ్సల్యూట్లీ సార్, ఆరా ఖచ్చితంగా మ్యాటర్ చేస్తుంది. ఎందుకంటే అవునా? ఇప్పుడు ఒక మనిషితో మీరు మాట్లాడుతున్నారు, అవును. వాళ్ళు కొంతమంది అయితే చాలా చూసే అందంగా ఉంటారు, రిచ్గా ఉంటారు, ఒక 10 minutes కూడా కూర్చోలేరు వాళ్ళతో. హ్మ్. ఎందుకంటారు? నెగిటివ్ ఆరా ఎక్కువ బిల్డ్ అయి ఉంటుంది వాళ్ళతో. ఓకే. సో అది అప్పుడే వాళ్ళు మాటలు కమ్యూనికేషన్ చెయ్యకపోయినా ఆ సరౌండింగ్స్లో ఉండలేరు, ఓకే. సెన్సిటివ్ పర్సన్స్. ఓకే. సో అలాంటప్పుడు ఆరా చాలా చాలా మ్యాటర్ చేస్తుంది అనమాట. అండ్ ఆరా క్లీనింగ్ టెక్నిక్ కూడా ఇక్కడ చెప్తున్నాను ప్రతి ఒక్కరికి. జస్ట్ మీరు ఎప్పుడైనా ఎగ్జాస్టెడ్గా లేకపోతే ఎక్కడైనా ఏ చోటికైనా వెళ్తారు, ఆ ప్లేస్ కానివ్వండి, నెగిటివిటీ నాకు అప్పుడే సెన్స్ అవుతుంది అంటే ఫస్ట్ ఇలా చేయండి, ఈ చేత్తో కాట్ కటింగ్ అయ్యింది, క్రాస్ ఓకే. కాట్ కటింగ్ అయ్యింది, దెన్ రబ్ యువర్ హ్యాండ్. ఈ హిప్స్ కింద ఉంటుంది కదా, హ్మ్. ఇలా చెయ్యాలి, ఇలా ఇలా చేయాలి, అంతే జస్ట్ ఇలా. అంతే. తర్వాత ఈ ఫింగర్ నెయిల్ ఉంటుంది కదా, ట్యాప్ చేయాలి మొత్తం వేలు, ఓకే. 10 fingers. యువర్ ఆరా విల్ సెటిల్ డౌన్. ఇది ఓహ్! 3 to 4 times చేస్తే చాలు, ఓకే. మనకంటూ ఒక కంప్లీట్గా ఒక ప్రొటెక్షన్ జోన్లో ఉంటాం. వావ్! సూపర్. ఇప్పుడు యూనివర్సల్‌గా ఇంకొకటి ఉంటది. మా ఆయన నన్ను అర్థం చేసుకోవట్లేదు, మా ఆవిడ నన్ను అర్థం చేసుకోవట్లేదు. ఇది యూనివర్సల్ బాధ. కరెక్ట్. సో దీనికి ప్రాబ్లం ఏంటంటే కమ్యూనికేషన్ గ్యాపా ఇది, లేదంటే ఎనర్జీ గ్యాపా? రెండు ఉంటాయి సార్. అవునా? ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పేది అర్థం చేసుకోవట్లేదు అంటే మీరు ఎలా చెప్తున్నారు, ఏం చెప్తున్నారు, హ్మ్. ఫస్ట్ టైం చెప్తున్నారా, రిపీటెడ్గా చెప్తున్నారా, అండ్ ఎందుకు వినట్లేదు, హ్మ్. సో దానికి కాజ్ ఏంటి, అతను కావాలనే వినట్లేదా లేకపోతే రీజన్ ఉందా, అది కూడా మ్యాటర్ కదా. అంతే అది కదా. అవును. అది తెలుసుకోకుండా జస్ట్ అంటే నా మాట అంటే అంతగా ఆ! లెక్కలేదు, లెక్కలేదు నీకు అసలు. ఆ! నా అవును. మాట అంటే లెక్కలేదు అనేది ఫస్ట్ చెప్తారు. అది అవును. ఎప్పుడైతే చెప్తారు ఎందుకు వినాలి అనేది వస్తుంది. హ్మ్. తరచుగా 10 సార్లు మీరు అఫర్మ్ చేస్తున్నారంటే హ్మ్. నా మాట అంటే లెక్కలేదు, నేనంటే లెక్కలేదు అంటే ఆ సరే, వాళ్ళ మైండ్ కూడా ఇక రిసీవ్ అంతే చేసుకుంటుంది, కదా. అంతే కదా. అది కామన్ అయిపోతుంది. అవును. సో ఎప్పుడైతే మీరు కూర్చోపెట్టి ఫస్ట్ వాళ్ళు చెప్పింది వినగలరా, హ్మ్. ఇప్పుడు ఎవరైతే కంప్లైంట్ చేస్తున్నారో నా మాట వినట్లేదు అని, హ్మ్. ఎదుటి వాళ్ళు చెప్తుంది మీరు వింటున్నారా ఒక్కసారి అచ్చా. ఆలోచించండి. ఓకే. మీరు ఎప్పుడైతే వింటున్నారో మనస్ఫూర్తిగా, నాట్ విత్ ఇయర్స్, విత్ హార్ట్ విత్ మీరు హార్ట్. వింటున్నారా, ఓకే. మీరు వింటే మీ మాట కూడా ఖచ్చితంగా వాళ్ళు ఎదుటి వాళ్ళు వింటారు. వింటారు. సూపర్.
ఎస్. వావ్! సో, చాలా సింపుల్ పరిష్కారం చెప్పారు. రైట్. ఇప్పుడు విడిపోవాలనుకునే జంటలుంటాయి గదా మేడం. అవును సార్. డైవోర్స్ తీసుకుందాం, మనకి వద్దు ఈ లైఫ్ అనుకునే వాళ్ళలో ఈ కెమికల్ రియాక్షన్సా, మరి వాటిని ఏమంటారు, క్వాంటమ్ రియాక్షన్సా, ఏం మార్పులు జరిగితే అట్లా జరుగుతుంది? స్ట్రెస్ హార్మోన్స్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతాయో సబ్కాన్షియస్ మైండ్ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఓకే. మీకు ఎప్పుడైతే అక్కడ ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారు, అసలు నేను ఉండలేను, హ్మ్. అండ్ తర్వాత ఈ లైఫ్ ఏంటి, తర్వాత నేను మంచి లైఫ్ నాకు కనపడుతుంది ఫ్యూచర్ బయటికి వెళ్ళాక, ఇది అంటే అసలు ఇది వేస్ట్ లైఫ్, ఆ! నేను తర్వాత మంచి లైఫ్ లీడ్ చేయగలను ఓకే. అనే థాట్స్ ఏం చేస్తాయంటే అక్కడి నుంచి వెళ్ళగొట్టేలా చేస్తాయి అనమాట. ఉండరు అక్కడ మనుషులు. అచ్చచ్చ! సబ్ ఓకే. కాన్షియస్ మైండ్ ఎస్కేప్ అవుతుంది. హ్మ్. యాక్చువల్లీ బాండింగ్ బిల్డ్ అవ్వాలి. అవును. రాదర్ దెన్ దట్ దే విల్ ఎస్కేప్. ఓకే. ఎందుకు అంటే అసలు అంటే యాక్సెప్టెన్స్ ఉండదు. ఓకే. ఆ పరిస్థితులు అలా ప్రెషర్, స్ట్రెస్ హార్మోన్స్ ఎలా రిలీజ్ అవుతాయంటే బ్రెయిన్లో, అక్కడ కూర్చున్న చోట కూర్చోలేరు, వాహ్! నించున్న చోట నించోలేరు, వెళ్ళిపోవాలి వెంటనే. అలా అని చెప్పి లైఫ్ నుంచే వెళ్ళిపోతారు, ఇంటి నుంచే వెళ్ళిపోతారు బయటికి. హ్మ్. అక్కడికి వెళ్ళాక మరి ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికి ఈ ప్రశ్న నేను వేస్తున్నాను. ఇప్పుడైతే ఊహిస్తున్నారు, బయటకు వెళ్ళిపోదాము, ఇతను వేస్ట్ ఆర్ ఈమె వేస్ట్, వెళ్ళిపోయి నెక్స్ట్ లైఫ్ చూద్దాము అని అనుకుంటున్నారు. అది హాయిగా ఉంటుందా? అక్కడ గూడా అలా ఉండదని గ్యారంటీ ఏంటి? ఏంటి, యెస్. ఇది తెలిసిన ప్రపంచం, మీకు ఆ మనిషి తెలుసు, అవేర్నెస్ ఉంది. సో మీ సరౌండింగ్స్ కానివ్వండి, సేఫ్టీ కానివ్వండి, మీకు కొద్దో గొప్ప దొరుకుతూ ఉంటుంది. దాని గురించి ఆలోచించండి. లేదు హెల్గా ఉంది, నేను చనిపోతాను, అసలు అంటే ఇంకా బ్రతకలేను అన్న సందర్భం తప్ప, ఇంకా చిన్న చిన్న వాటికి కూడా ఇల్లు వదిలేయాలి, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి, లేకపోతే సంథింగ్ ఏదో ఎక్కడికో వెళ్ళిపోవాలి అనే థాట్ వస్తుంది అంటే ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ గోడ మాత్రమే కనపడుతుంది, మీరు గోడ వెనకాల చూడగలుగుతున్నారా? దట్ ఈస్ క్వశ్చన్ మార్క్. సో స్టే కామ్, స్టే థింక్ ట్వైస్ అండ్ టేక్ ద డెసిషన్. కరెక్ట్. రైట్ మ్యామ్. ఓవర్ థింకింగ్, అతిగా ఆలోచిస్తారు కొంతమంది. అది బంధాలను ఎలా నాశనం చేస్తుంది? ఈ మన క్వాంటమ్ థెరపీతో దానికి చెక్ పెట్టొచ్చా? ఎస్ సార్, ఓవర్ థింకింగ్ Yes. నేను ఫస్ట్ ఎపిసోడ్లో కూడా చెప్పాను. ఓకే. సో ఇక్కడ 3 ఫిజిసిస్ట్ని, సైంటిస్ట్ పేర్లు అయితే నేను చెప్తున్నాను. Okay. ఆల్బర్ట్ ఐన్స్టైన్, నీల్స్ బోరా అండ్ తర్వాత వచ్చేసి మ్యాక్స్ పోలాక్. ఓకే. వీళ్ళ ముగ్గురు థియరీ ఒక్కటే ఉంటుందన్నమాట క్వాంటమ్ ఫిజిక్స్లో. సో ఆల్బర్ట్ ఐన్స్టైన్ E=mc². యెస్. తర్వాత వచ్చేసి నీల్స్ బోరా కానివ్వండి, ఇంకొకరు కానివ్వండి, వీళ్ళు చెప్పేది సింపుల్గా ఎగ్జాంపుల్గా చెప్పాలంటే లేజర్ లైట్ అండ్ ట్రైన్ మూమెంట్ ఉంటుంది కదా, ట్రైన్ మూమెంట్లో ప్రయాణికులు కదిలికలు అంటే లోపల నడవడం జరుగుతుంది. సో ఈ రెండు మీరు ఇమాజిన్ చేయండి అండ్ దెన్ కమ్ టు నౌ. సో క్వాంటమ్ అనేది ఎంత పవర్ఫుల్ అంటే అది టైనీ థింగ్ సార్. ఒక లేజర్ లైట్ ఇంతే ఉంటుంది, మీరు లైట్ వేయండి కొన్ని సెంటీమీటర్ దూరం దాకా యెస్. ఆ లైట్ అనేది వెళ్తుంది. అంత పవర్ఫుల్ క్వాంటమ్ థియరీ. సో క్వాంటమ్ థియరీ, క్వాంటమ్ థెరపీ వల్ల మనకు తెలియని విషయాలు, తెలియని ఏమంటారు ఆ ట్రెజర్స్ డిగ్ చేయొచ్చు అనమాట. ఓకే. సో టైం లేక చాలా మంది దీనిపైన వర్కౌట్ చెయ్యట్లేదు, కానీ ఉంటే అసలు అద్భుతాలు సృష్టించవచ్చు. ఓకే. ఓవర్ థింకింగ్ కూర్చుంటాము, ఫస్ట్ మీరు బిజీగా ఉంటే మీకు ఓవర్ థింకింగ్ ఉండదు. పనిలో మీరు నిమగ్నం అయితే ఓవర్ థింకింగ్ ఎప్పుడు ఎక్కువగా చెయ్యలేరు. ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అంటే యు ఆర్ నాట్ బిజీ పర్సన్. ఇఫ్ యు ఆర్ యాక్సెప్టింగ్ ఇట్ ఆర్ నాట్, ఐ డోంట్ నో, బట్ యు ఆర్ నాట్ ఏ బిజీ పర్సన్. కరెక్ట్. సో ఊరికే ఉన్నప్పుడే ఎక్కువ థాట్స్ వస్తాయి. ఆ థాట్స్ పాజిటివా నెగిటివా ఒకసారి ఆలోచించండి. మీకు ఫియర్ క్రియేట్ అవుతుందా? ఇంకా జరగబోయే సంఘటన, ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్ హాలిడేస్ వచ్చాయి, మా రిలేటివ్స్ అమ్మాయి సార్ సమ్మర్ హాలిడేస్ వచ్చింది, అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఆడపడుచు రెడీగా కూర్చుంటుంది, బంగారం అడుగుతారు, వాళ్ళకి ఏం సమాధానం ఇవ్వాలి? అమ్మో ఇంత ఖర్చు వచ్చేస్తుంది మాకు. ఆ మైండ్ సెట్తో నువ్వు అత్త వాళ్ళ ఇంటికి వెళితే అక్కడ ఆ కమ్యూనికేషన్ కూడా మంచిగా చెయ్యలేవు. ఓకే. అంతేగా. సో తను అడుగుతుందో అడగదో అది సెకండరీ. తను అడిగినప్పుడు ఊహించేసుకొని ఇలా ఉద్యమం అలా ఉద్యమం అని టెన్షన్ పడిపోయి బీపీలు తెచ్చుకోవడం తప్ప ఉపయోగం లేదు. తను అడిగినప్పుడు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయండి, అరే మాకు కూడా ఇన్ని ఖర్చులు ఉన్నాయి, ఇంత మాత్రమే చేయగలను, హ్యాపీగా హోల్ హార్టెడ్గా నీకు శారీ పెట్టగలనమ్మా,
అంతే అని చెప్పగలిగే ధైర్యం నీకు రావాలి. కరెక్ట్. అప్పుడు ఇవన్నీ పోతాయన్నమాట. ఇవన్నీ ఊహాగానాలే. సో ఒక మనిషితో క్లియర్ కట్గా కూర్చుని మాట్లాడే ధైర్యం మీకు ఎప్పుడైతే వస్తుందో ఓవర్ థింకింగ్ అనేది ఆటోమేటిక్గా డిజాల్వ్ అవుతుంది. రైట్. అయితే ఇంకా కొన్ని చూడండి, ఇంకొన్ని ఉదాహరణలు చూస్తే ఒక ఇద్దరు మనుషులు ఉంటారు, వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, ఏమన్నా కావచ్చు. వాళ్ళు ఎంత మాట్లాడుకున్నా డిస్కస్ చేసినా కూడా అది ఒక కొలిక్కి రాదు, తెగదు. దానికి ఏంటి కర్మ సిద్ధాంతం చూడాలా, లేదంటే సబ్ కాన్షియస్ మైండ్ అలా ప్రోగ్రామ్ చేసుకుందా వాళ్ళ మధ్యలో? ఇద్దరిది తప్పు ఉంటుంది సార్. ఓకే. అది ఎలాగా అంటే సో యాక్సెప్టెన్స్. ఎస్. యాక్సెప్ట్ ఒకరు యాక్సెప్ట్ చేసినా కూడా అక్కడ సెట్ అయిపోతుంది. ఇట్స్ జస్ట్ లైక్ కాశ్మీర్ ఇష్యూ. సూపర్. నెవర్ ఎండెడ్. అవును. సో కాశ్మీర్ ఇష్యూ ఎలా అయితే సంవత్సరాలుగా కొనసాగుతుంది, ఎప్పటికీ తెగదు. ఎవరైతే ఒక మేజర్ పార్ట్ తీసుకొని ఒక మెచ్యూరిటీ లెవెల్, వాళ్ళు వయసులో చిన్నవాళ్ళు అవ్వచ్చు, భార్యని చిన్నగా వయసులో అవ్వచ్చు, కానీ ఒక్క మెచ్యూరిటీతో యాక్సెప్ట్ చేస్తే అది అక్కడికే సాల్వ్ అయిపోతుంది. నేను తగ్గుతున్నాను అంటే నిజంగానే తగ్గుతున్నావు అని కాదు, ఎదుగుతున్నావు అని అర్థం. సో అండ్ ఫర్గివ్నెస్. సార్ పెద్ద వాళ్ళు ఋషులు కానివ్వండి, మునులు కానివ్వండి, ప్రొఫెట్స్ కానివ్వండి, సో మన రాములు వారు కానివ్వండి, క్షమించే గుణం లేకపోతే ఇక్కడ కూర్చొని మనం ఇద్దరము పాడ్కాస్ట్ చేసేవాళ్ళమా? ఎప్పుడో అంతమైపోయేది ప్రపంచం. సో క్షమించే గుణం ప్రతి ఒక్కరికి ఉండాలి, రిలేషన్షిప్లో ఎస్పెషల్లీ ఉండాలి. క్షమించాలి, క్షమాపణ అడగాలి. క్షమాపణ అడుగుతున్నాము, సారీ అడుగుతున్నాము, చెప్తున్నాము అంటే ఎంతో ధైర్యం ఉంటే తప్ప అడగలేరనమాట. క్లియర్ కట్గా అంటే ఫర్గివ్నెస్ కానివ్వండి, సారీ చెప్పే గుణం కానివ్వండి, అండ్ తర్వాత కృతజ్ఞతలు. మీకున్న వస్తువు, మీరు శ్వాస తీసుకుంటున్నారు, చుట్టుపక్కల ఉన్న వస్తువుని గమనిస్తున్నారా? మీకు ఏమేం ఫెసిలిటీస్ ఉన్నాయి, అది ఎంతమందికి ఉన్నాయి, అది కూడా లెక్క వేసుకోండి. ఎప్పుడైతే కంపారిజన్ మీరు చేస్తున్నారు అంటే మీ రిలేషన్లో, సో యువర్ పర్పస్ ఈజ్ డ్రివెన్ ఆర్ క్రియేటెడ్. ఆస్క్ యువర్ సెల్ఫ్. సో పర్పస్ క్రియేటెడ్ అయితే కంపారిజన్స్, కాంపిటీషన్స్ అనేది ఉండవు. సెల్ఫ్ మోటివేషన్ ఉంటుంది. నేను ఇంకా బెటర్గా, ఇంకా బెస్ట్గా ఎలా చేయొచ్చు అని ఉంటుంది. ఎప్పుడైతే కంపారిజన్, కాంపిటీషన్, ఇప్పుడు పక్కింటి పిన్ని గారు కాసుల పేరు ఉన్నాయి కదా పాటలు, సో అలా చేస్తున్నారు అంటే సో దట్ విల్ ఎండ్ అప్ అనమాట. రైట్ మ్యామ్. ఇప్పుడు ఒకరిద్దరు కొట్లాడుకుంటున్నారు, భార్యాభర్తలు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, బిజినెస్ పార్ట్నర్స్ కావచ్చు. వాళ్ళు కొట్లాడుకున్నారు అంటే వాళ్ళలో ఒకరి ఎనర్జీ మారిస్తే ఆటోమేటిక్గా రెండో వాళ్ళ ఎనర్జీ మారిపోతుందా? ఎస్ సార్. ఇది చాలా వరకు అంటే ఫస్ట్ కాల్ వస్తుంది కదా, ఒక్కరే చేస్తారు, నాకు ఇది ఇష్యూ ఉంది. సో యాక్చువల్లీ వీళ్ళకుందా, వీళ్ళ నుంచి అంటే వేరే వాళ్ళకుందా అన్నది డయాగ్నోసిస్ లో తెలిసిపోతుంది నాకు. అందులో మాట్లాడతారా మీరు? లేదు, ఒక్కరితోనే, ఎవరైతే కాల్ చేస్తారో వాళ్ళు. తర్వాత వీళ్ళు యాక్సెప్ట్ చేసి ఫస్ట్ హీలింగ్ తీసుకున్నాక వీళ్ళు ఇతరుని అంటే సెకండ్ పార్ట్నర్ని, వాళ్ళ పార్ట్నర్ని వాళ్ళు హీల్ చేసుకోవచ్చు. ఓహో, సూపర్. ఇట్ కెన్ బి పాసిబుల్. ఎందుకంటే ఫస్ట్ ఎవరికైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ పేషెంట్ ఉన్నారు మీ ఇంట్లో, సఫర్ అవుతున్నారు, చనిపోతున్నాను అని తెలుసు. చాలా వరకు క్యాన్సర్ పేషెంట్స్ ఇవాళ రేపు క్యాన్సర్ అవగాహన వచ్చింది కదా, డిసైడ్ అయిపోతున్నారు, ఓకే ఐఎమ్ లీవింగ్ దిస్ వరల్డ్ అని చెప్పి. కానీ ఉన్న వాళ్ళ పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి, అస్సలు ఆ నరకం అనిపిస్తూ ఉంటారు అనమాట. సో యాక్చువల్ వచ్చింది పేషెంట్కి క్యాన్సర్, కానీ వీళ్ళు సఫర్ అవుతూ ఉంటారు. ఇప్పుడు క్వాంటమ్ థెరపీస్ ఎక్కువ మేమంతా ఇలానే ఇస్తున్నాం సార్. పేషెంట్ ఓకే, వన్ టైం ఇస్తాం, తర్వాత వాళ్ళతో ఎవరైతే ఉంటారో హస్బెండ్ ఆర్ వైఫ్, లేకపోతే ఇంట్లో ఎవరైతే అవైలబుల్ ఉంటారో వాళ్ళకి నేర్పిస్తున్నాం రెగ్యులర్గా వాళ్ళు చేయడానికి. అండ్ సెల్ఫ్ హీలింగ్ ఎక్కువ వాళ్ళకి అవసరం, ఎవరైతే చుట్టుపక్కల ఉంటారో వాళ్ళకి అవసరం. ఓకే, వండర్ఫుల్. అండ్ ఇంకొకటి అండి, ఇప్పుడు నా థాట్ ప్రాసెస్ అంటే నా ఆలోచనల ద్వారా మీరు ఫిజికల్గా మారిపోతారా? మీ ప్రవర్తన కానీ అది మారే ఛాన్స్ ఉంది, అట్లా అది ఎలా సాధ్యం మేడం? అలాంటి సైన్స్ ఉందా? సార్ ఒక ప్రశ్న నేనే వేస్తాను సార్. ఒక మనిషి కోపం వచ్చింది, కూల్గా మనం మాట్లాడుకుంటున్నాము, ఆ స్మైల్తో మాట్లాడుకుంటున్నాము. యాంగర్ వచ్చినప్పుడు ఒక్క బాడీ కదలికలు గమనించండి, వాయిస్ కానివ్వండి, ఎలా అయిపోతాడు మనిషి అసలు. అవును, అది మీరు
కదా నాలో మార్పు ఎలా వస్తుంది? మీలో మార్పు ఎలా వస్తుంది అంటే ఇది నెగిటివ్ యాంగిల్ నేను చెప్పింది. అవును. ఇప్పుడు పాజిటివ్ యాంగిల్ని చూద్దాం. సో మీరు యాంగర్లో ఉన్నప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలుసు. అలానే మీరు కామ్ అయినప్పుడు మంచిగా ఉంటారు అని నమ్మగలరా? నమ్మగలరా? అవును. అబ్సల్యూట్లీ కదా, నమ్ముతారు. పాసిబుల్ అంతే కదా. కదా, అవును. అది ఎలా పాసిబుల్ అంటే ఆరా క్లీనింగ్ అండ్ తర్వాత బ్లాక్స్ క్లియరెన్స్ అవ్వినప్పుడు మెదడు ఫస్ట్ ప్రశాంతంగా అయిపోతుంది. Okay. బ్రెయిన్ ఎప్పుడైతే ప్రశాంతంగా కామ్గా అయిపోతుందో మీ బిహేవియర్ కానీ మీరు మాట్లాడే టోన్ కానీ లాంగ్వేజ్ కానీ వర్డ్స్ కానీ ఆటోమేటిక్గా మారుతాయి అన్నమాట. ఓకే. ఆటోమేటిక్గా మారినప్పుడు ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్, మనిషి హస్బెండ్ కావచ్చు, వైఫ్ కావచ్చు, Yes. ఒకరు డామినేటెడ్గా ఉంటారు. అవును. ఇది తీసుకురా, ఇది చెయ్యి అనేది ఎలా ఉంటుంది? ప్లీజ్ కెన్ యూ డూ ఇట్ ఫర్ మీ, బంగారం కొంచెం చేస్తావా అంటే ఎలా ఉంటుంది? సో ఆ మార్పు ఎలా వస్తుంది అంటే ఫస్ట్ థాట్స్లో వస్తుంది. ఓకే ఓకే. ఈ థాట్స్ ఇక్కడ యాక్షన్ లో మార్పు వచ్చేస్తుంది. మార్పు వస్తుంది, ఆటోమేటిక్గా పర్సన్ చేంజ్ అవుతాడు. సూపర్ సూపర్ అండి. ప్లీజ్ అన్న పదానికి ఇది చెయ్యి అన్న అథారిటీవ్గా ఆర్డర్ పెట్టడానికి చాలా తేడా ఉంటుంది. వండర్ఫుల్. అవును. అది ఎప్పుడైతే మనలో అంటే ఎవరైతే ఇప్పుడు వింటున్నారో అవును. ప్రతి ఒక్కరు ఇలా నాకు చేస్తారు, ఇలా జరిగింది అనేదే కాకుండా మీరు కూడా ఎలా అది ప్రవర్తిస్తున్నారు సూపర్. ఒక్కసారి సెల్ఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. ఇప్పుడు నేను చెప్తున్నానంటే నేను కూడా క్వశ్చన్ వేసుకోవాలి, హౌ ఐఎమ్ బిహేవింగ్. అవును. వావ్. ఇంకొకటి అండి, చాలా మంది మనల్ని మోసం చేస్తారు, అంటే మోసపోతాం. అది పార్ట్నర్ ద్వారా కావచ్చు, లైఫ్ పార్ట్నర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. మోసపోయిన తర్వాత నేను క్వాంటమ్ హీలింగ్ కోసం మీ సెషన్ దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళని క్షమించడం, మళ్ళీ రిలేషన్షిప్ కంటిన్యూ చేయడం అనేది సాధ్యమేనా? అబ్సల్యూట్లీ సాధ్యం సార్. ఎందుకంటే హీలింగ్లో ఫస్ట్ ఫర్గివ్నెస్, గ్రాటిట్యూడ్ అండ్ తర్వాత లవ్ అనేది బిల్డ్ అవుతుంది అనమాట. ఓకే. సో మీకు ఎప్పుడైతే ఇవన్నీ ఈ క్వాలిటీస్ బిల్డ్ అవుతాయో అప్పుడు ఆటోమేటిక్గా ఆ పర్సన్ని మీరు ఎక్స్క్యూజ్ చేస్తారు. అలాగని చెప్పి మనీ ఇవ్వాలి, సో నేను క్షమించేస్తున్నాను, నా మనీ వెళ్ళిపోవాలి అని అర్థం కాదు. మీ మనీ ఖచ్చితంగా వస్తుంది. మీరు అడిగే విధానం ఏదైతే మీరు అంటే బూతులు తిట్టో లేకపోతే ఏదో హరాస్మెంట్ చేసో అడుగుతున్నారు కదా, అది అక్కడే స్ట్రక్ అయిపోతుంది మనీ. ఎప్పుడైతే రిక్వెస్టింగ్గా ఓకే నీకు కొంచెం టైం ఇస్తాను, ప్లీజ్ కెన్ యూ ప్లీజ్, నువ్వు కూడా నా పరిస్థితి ఆలోచించగలవా అని ఒక్కసారి చెప్పి చూడండి. 3 months వచ్చే మనీ మీకు ఇంకా తొందరగా రాకపోతే నేను చెప్తాను. అవునా? ఎస్. వావ్. సో కన్సర్న్ అబౌట్ హిమ్. కానీ మీరు అలా చెప్తున్నారు, కొందరు ఏమో మనం బతిలాడుతుంటే ఇంకా ఓవర్ చేస్తుంటారు, మనం బతిలాడుతుంటే ఇంకా ఓవర్ చేస్తారు. అలా ఎందుకు జరుగుద్దండి మరి? సార్ బతిలాడుతున్నారు, యు ఆర్ ఆస్కింగ్ అంటే కైండ్నెస్ రిక్వెస్ట్ చేసుకుంటున్నారు అంటే తన పరిస్థితి. ఓకే. అండ్ మీరు ఏం డిమాండ్స్ చేస్తున్నారు అంటే మనం డెస్పరేట్ గా ట్రై చేస్తుంటాం ఎలాగైనా ఈ రిలేషన్షిప్ ను కాపాడుకోవాలని, వాళ్ళు ఇంకా ఓవర్ చేసి అన్నట్టుగా ఉంటది వాళ్ళ వ్యవహారం. ఇట్లా ఎట్లా మరి? డెస్పరేట్ ఎప్పుడైతే అవుతారో యాంగ్జైటీ వస్తుంది. ఓకే. సో యాంగ్జైటీ వల్ల అసలు అంటే వినలేరు అనమాట. ఫస్ట్ డెస్పరేషన్ అనేది తగ్గి కూల్ గా కామ్ గా మాట్లాడుతూ ఉంటే మీ మాటల ప్రభావము ఎదుటి వ్యక్తి పైన ఆటోమేటిక్ గా జరుగుతుంది. సో వాళ్ళు ఏంటంటే ఏదో ఇది ట్యాకిల్ చేయడానికో నన్ను మేనేజ్ చేయడానికో డెస్పరెన్సీలో అది వస్తుంది. ఇప్పుడు నేనేదో చెప్తున్నాను, నేను డెస్పరేట్ టు డూ సంథింగ్ ఆర్ టు సే సంథింగ్, అప్పుడు ఏదో ఉంది అనేది వస్తుంది, క్వశ్చన్ మార్క్ వస్తుంది, ఇదేదో నాకు మేనేజ్ చేస్తున్నారు సంథింగ్ నాకు, సో ఇదేదో తప్పైంది మేనేజ్ చేస్తున్నారు అనేది వస్తుంది అన్నమాట. వెన్ యు ఆర్ కామ్ స్టేట్ ఆఫ్ మైండ్, మీ నిజాయితీ ట్రస్ట్ అనేది మీ ఔరానే చెప్తుంది. అప్పుడు దే విల్ డెఫినెట్లీ లిసన్, జస్ట్ కామ్ ఫర్ దట్ మూమెంట్. ఓకే. సో ఈ బ్రోకెన్ రిలేషన్షిప్స్ ఉంటాయి కదా, విడాకులు తీసుకొని లేదంటే విడాకులు దాకా పోయిన వాళ్ళకి, వీళ్ళని కలపడానికి మీరు వాడే ఈ క్వాంటమ్ థెరపీ ఫార్ములా ఏంటి మేడం? ఎట్లా చేస్తారు సార్ ఇది థెరపీ? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా వరకు కొన్ని క్వశ్చన్స్ మిగిలిపోయి ఉంటాయి. ఎవరైతే డైవర్స్ తీసుకున్నారో తీసుకోవాలనుకుంటున్నారో వీళ్ళు అడిగిన క్వశ్చన్స్కి సమాధానం కానివ్వండి, లేకపోతే వీళ్ళు అడగాలనే ప్రశ్న కానివ్వండి, అక్కడికే మిగిలిపోయి ఉంటుంది. ఆ ప్రశ్నలు వాళ్ళకు తెలుస్తాయి అన్నమాట థెరపీ త్రూ. వీళ్ళు ఏదైతే క్వశ్చన్స్ వీళ్ళ మెదడులో వీళ్ళ మనసులో ఉన్నాయో దానికి ఒక ఆన్సర్ దొరుకుతుంది. ఒక క్వశ్చన్ కి ఆన్సర్ మీకు దొరికింది అంటే అది కూడా అలా ఇలా కాదు, ఎగ్జాక్ట్ గా
అది ఎప్పుడైతే మీకు ఆన్సర్ వస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా యువర్ ఇన్నర్ సోల్ విల్ బి సాటిస్ఫైడ్. ఓకే. అంటే ఇప్పుడు మన నెగటివ్ బ్లాక్స్ తొలగిస్తే ఎదుటి వాళ్ళకు మన మీద ఉండే ఒపీనియన్ మారిపోతుందా? అబ్సల్యూట్లీ. ఎందుకంటే ఫస్ట్ మీ బిహేవియర్ చేంజ్ అవుతుంది, ఓకే, మీరు ఆలోచించే విధానం చేంజ్ అవుతుంది, ఓకే, మీరు మాట్లాడే విధానం చేంజ్ అవుతుంది. ఎప్పుడైతే ఇవన్నీ వాళ్ళు గమనిస్తారో ఆటోమేటిక్గా ఓకే సర్టన్ ఏదో మార్పు వచ్చింది, ఓకే, ఐ విల్ లిజన్ టు హిమ్ ఆర్ ఐ విల్ లిజన్ టు హర్ అనే థాట్ వస్తుంది. ఆటోమేటిక్గా అది సెట్ అవుతుంది సార్. ఓకే. సో కొంతమంది టాక్సిక్ రిలేషన్స్లో ఉంటారు. సో వాళ్ళని ఎట్లా బయటపడేస్తారు? అంటే వాళ్ళు ఒక నరకంలో ఉన్నట్టుగా ఉంటారు, ఒక వ్యాంపైర్ రిలేషన్ అంటారు, అలా ఉంటారు. సో వాళ్ళు ఎలా బయటపడేస్తారు? సాధ్యమేనా అసలు అది? అవును. సో చాలా వరకు డైవర్స్ అవే కారణం ఇదే ఉంటుంది అన్నమాట. ఓకే. ఎప్పుడైతే మీతో మీ పార్ట్నర్ ఉంటారో అప్పుడు ఫస్ట్ టాక్సిక్ రిలేషన్స్ ఎప్పుడు వస్తాయి? పాస్ట్ బ్యాగేజెస్, తరచుగా మాట్లాడడం, ఆ రోజు ఇలా జరిగింది, అప్పుడు ఇలా జరిగింది, డబ్బుల విషయమో లేకపోతే ఏదైనా తను పోగొట్టిన విషయమో. సో ఇవన్నీ రిపిటేషన్ చేస్తున్నారు అంటే వాట్ విల్ బి అంటే మీరే ఎక్స్పెక్ట్ చేయండి ఎలా ఉంటుంది ఎదుటి పర్సన్కి. కరెక్ట్. సో అవన్నీ పక్కన పెట్టి మీరు రిలేషన్ కాపాడుకోవాలి అని మీకుంటే మనసులో ఖచ్చితంగా అదంతా కొంచెం పక్కన పెట్టాలి. సో కామ్గా పీస్ఫుల్గా ఫస్ట్ వాళ్ళు చెప్తుంది విని మీరు ఆచరిస్తే తర్వాత అది ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. అండ్ టాక్సిక్ పీపుల్ని ఎలా గుర్తించవచ్చు అంటే తరచుగా ఇంకా శ్వాస తీసుకొని కూడా వాళ్ళకు ఇది ఉండదన్నమాట. నువ్వు పొద్దున్నే లేసి ఏం చేసావు, ఈ మాట ఎందుకు అంటున్నావు, ఈ వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది నీకు, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు, సో సమ్వన్ నీకెవరైనా నేర్పిస్తున్నారా? ఎనర్జీ వ్యాంపైర్స్ అంటారా వీళ్ళని? ఎస్, డ్రైన్ చేసేస్తారు. ఓకే. ఎనర్జీ ఎప్పుడైతే మీ నుంచి డ్రైన్ అవుతుందో ఫస్ట్ అక్కడ నుంచి లేవండి, పారిపోండి. ఓకే. తర్వాత ఒక 10-15 మినిట్స్ తర్వాత మీరు వచ్చి వాళ్ళు కామ్ డౌన్ అవ్వి మీరు ఫస్ట్ మీ స్ట్రెస్ రిలీఫ్ చేసుకొని మీ ఆరా క్లీన్ చేసుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఎదుటి మనిషి చెప్పేది మీరు ఖచ్చితంగా వింటారు. ఇప్పుడు చాలా వరకు అమ్మాయిలు సార్ ఇంట్లోనే ఉంటారు, అమ్మాయిలు తొందరగా అంటే రిలేషన్స్ అవి బయటకు రారు, రిలేషన్షిప్ లో కూడా వెళ్ళరు సెకండ్స్. కానీ హస్బెండ్ కి ఉంది ఛాన్సెస్, బయట వెళ్తాడు కాబట్టి ఫోన్ చెక్ చేస్తూ ఉంటారు, అక్కడి నుంచి గొడవలు వస్తాయి. ఫోన్ చెక్ చేస్తున్నప్పుడు మీరు ఇవ్వండి, మీ వైఫే కదా, అరే మీరు కట్టుకున్న వైఫ్, మీరు ప్రేమిస్తున్న అమ్మాయి, ఇవ్వండి, ఫోన్ చెక్ చేయనివ్వండి. తను 100 సార్లు అడుగుతుందా, ఇవ్వండి. మీరు యు ఆర్ క్లియర్ కట్ కదా, యు ఆర్ హానెస్ట్, యు ఆర్ జెన్యూన్, వై యు ఆర్ హైడింగ్? అంటే కాదు కదా, ప్రశాంతి అని ఉంటే ప్రశాంత్ అని మన వాళ్ళు పేరు, అవన్నీ ఎక్కడ బయటపడిపోతాయి అని టెన్షన్ వాళ్ళకి. అమ్మాయిలు కూడా, అమ్మాయిలు ఏదైనా మెసేజ్ చూసారు లేకపోతే ఏదో ఫ్రెండో లేకపోతే చూసారు, సో లీవ్ ఇట్, ఎక్కడికి పోడు, లీవ్ ఇట్. వై యు ఆర్ ఆంట్ ఎప్పుడైతే చేస్తారో ఇంకా ఎక్కువ అవుతుంది తప్ప అది కరెక్ట్. సూపర్. సో మిర్రరింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటండి? మిర్రరింగ్ ఎఫెక్ట్, సో ఇదేంటంటే సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఆఫీస్లో బాస్ అయినా లేకపోతే ఇంట్లో పెద్ద మనిషి అయినా ఎవరైతే అథారిటేటివ్గా హౌస్ రన్ చేస్తున్నారో వాళ్ళైనా కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూ ఉంటారు. వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, వాళ్ళు కాంప్రమైజ్ అవ్వరు, ఇది వినాల్సిందే అన్నట్టు ప్రవర్తిస్తూ ఉంటారు. అది చాలా వరకు చాలా మంది తీసుకోలేకపోతారు అనమాట. సో ఇలా చెప్పాడు, ఇలా అన్నాడు, లేకపోతే ఇలా అనింది అత్తగారైనా, సో ఇలా చెయ్యొచ్చా అనేది ఫస్ట్ యాక్సెప్ట్ చెయ్యలేము మేము, యాక్సెప్ట్ చెయ్యరు. అది యాక్చువల్లీ ఆ క్వాలిటీ వాళ్ళల్లో కూడా ఉంటుంది. యాక్సెప్ట్ చేయని విషయాలు మీరు ఏదైతే యాక్సెప్ట్ చెయ్యట్లేదో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కుకింగే అనుకోండి సార్, చపాతీలు వెయ్యమ్మా అని అత్తగారు అంటారు, అంటే అమ్మాయి యాక్సెప్ట్ చేయదు, నేను రైస్ మాత్రమే పెడతాను, రైస్ కుక్కర్లో 2 minutesలో అయిపోతుంది, చపాతీ ఎందుకు చెయ్యాలి, నేను చెయ్యను అంటది. కానీ చపాతీ తినాలని ఆ అమ్మాయికి కూడా ఉంటుంది, చెయ్యదు, ఎందుకు వినాలి అని హఠం వస్తుంది, ఎందుకు వాళ్ళ అత్త అంటే ఇష్టం ఉండదు. నువ్వు ఎంతవరకు తీసుకోవాలి, నీకు ఇష్టం కదా చపాతీ, నువ్వు చపాతీ చెయ్యాలి, కానీ అత్త చెప్పిందని చెప్పి ఆమె పైన ఆ ఇష్టము నీ చపాతీ పైన చూపిస్తున్నావు. కరెక్ట్. దట్ ఈస్ మిర్రరింగ్ ఎఫెక్ట్.
ఓహోహో! ఓకే. నేను సింపుల్ లాంగ్వేజ్లో సింపుల్ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను, అందరికీ అర్థం కావాలి. అంతే. అవును. సైంటిఫిక్ లాంగ్వేజ్లో చెప్పొచ్చు కానీ అందరికీ అర్థం కావాలి. అది అవును. ఇక మన సింగిల్స్ ఉన్నారు చాలా మంది బయట. వాళ్ళకి ట్రూ లవ్ దొరకట్లా. ఎక్కడ చూసినా వామ్మో అని భయపడుతున్నారు. సో వాళ్ళకి ఏమన్నా చిట్కాలు చెప్తారా? ట్రూ లవ్‌ని ఎలా తీసుకోవాలి? సరే, ఇది ఎలా అంటే ఫ్రస్ట్రేషన్. యెస్. సో పెళ్లి చేసుకోలేని వారు కూడా ఒక ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. అవును. పెళ్లి చేసుకున్నాక అతి పెద్ద వా- ఫ్రస్ట్రేషన్. వాళ్ళు కూడా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. అవును. సో చూస్ ద ఫ్రస్ట్రేషన్ విచ్ యూ లైక్. సో ఏదైనా ఒకటే కంపల్సరీ. ఒకటే. కానీ సింగిల్ గా ఉన్న వాళ్ళు ఫస్ట్ లవ్ ని అట్రాక్ట్ చేయాలంటే లవ్ యువర్ సెల్ఫ్, హీల్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. మిమ్మల్ని మీరు ప్రేమిస్తున్నారు అంటే ఆటోమేటిక్ గా కనెక్ట్ అవుతారు జనాలు. మిమ్మల్ని మీరు సంతోష పెడుతున్నారు అంటే ఆటోమేటిక్ గా మీకున్న క్వాలిటీస్ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. ఓకే. సో అలా కాకుండా ఎప్పుడు కన్విన్సింగ్ మోడ్ లో, సో నాకు అట్రాక్ట్ అవ్వాలి, నేను గ్రాప్ చేయాలి, జనాలు నాకు ఆకర్షణీయంగా ఉండాలి అని ఎప్పుడైతే మీరు కుతూహలంతో ఉంటారో, డెస్పరేట్ అన్నారు కదా వర్డ్, అలా ఉంటారో అది తగ్గుతుంది అనమాట అట్రాక్షన్. కామ్ అవ్వండి, ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్. ఆటోమేటికలీ యూనివర్స్ విల్ క్రియేట్ ద పీపుల్ టు లవ్ యూ. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే నేనుగా ఉంటాను, నన్ను అలాగే ప్రేమించాలని వీళ్ళు ఒక రకమైన పిచ్చి తాట్లో ఉంటారు. అందువల్లనే బహుశా ఈ ట్రూ లవ్ దొరకదేమో బహుశా. ట్రూ లవ్ అంటే ఇప్పుడు నేను కోరుతున్నాను కదా సార్, అవును, ఎదుటి మనిషిలో వెతుకుతున్నాను. అవును. ఇజ్ ఇట్ రైట్? ఇప్పుడు ఇది నెగిటివ్ గా చెప్పాలంటే, సో యాంగర్ ఉన్న వాళ్ళకి ఇది ఎగ్జాంపుల్ ఇస్తారన్నమాట. సో నేను విషం తాగి ఎదుటి వాళ్ళు చనిపోవాలా అని కోరుకోవడం. నేను విషం తాగుతున్నాను కోపంలో, ఫ్రస్ట్రేషన్ లో, కానీ ఈ మనిషి చనిపోవాలి అని ఎలాగైతే ఈ నెగిటివ్ యాంగిల్ చెప్తున్నాను ఎగ్జాంపుల్, యాజ్ ఇట్ ఈస్ సేమ్ పాజిటివ్ యాంగిల్. ఓకే. సో మిమ్మల్ని మీరు ప్రేమించుకునే గుణం మీకుంటే ఆటోమేటిక్ గా జనాలు ఇష్టపడతారు. అండ్ నాలా నేను ఉండాలి, నాలా నేను బ్రతకాలి, నా క్వాలిటీస్ యాక్సెప్ట్ చేయాలంటే మీరు ఎంత వరకు యాక్సెప్ట్ చేస్తున్నారు ఎదుటి వాళ్ళ క్వాలిటీస్? మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? మీరు వాళ్ళని ఉన్నట్టు యాక్సెప్ట్ చేస్తున్నారా? ప్రశ్నించుకోండి. చెయ్యరు, ఎవ్వరూ చెయ్యరు. మరి మిమ్మల్ని ఎలా యాక్సెప్ట్ చేయాలి? కొన్ని ఉంటాయి, డూస్ అండ్ డోంట్స్ ఖచ్చితంగా ఉంటాయి. మీరు అడవిలో లేరు కదా, సమాజంలో ఉన్నారు, ఫ్యామిలీలో ఉన్నారు, మనుషులతో ఉన్నారు. సో హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్? నేను 10 థింగ్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఒక 2 మేడం నావి ఎక్స్పెక్ట్ చేయలేరా అని చాలా మంది ప్రశ్నిస్తారు. ఆ 2 థింగ్స్ ఎందుకు ఎక్స్పెక్ట్ చేయాలి? మీరు వాళ్ళు అన్ని యాక్సెప్ట్ చేస్తున్నారా? చేయట్లేదే, మరి వీళ్ళు ఎందుకు చెయ్యాలి? ఫస్ట్ సెల్ఫ్ లవ్, సెల్ఫ్ అండర్స్టాండింగ్ ఎప్పుడైతే వస్తుందో ఇవన్నీ మైనర్ థింగ్స్ లా మనకు కనపడతాయి. ఇప్పుడు మీ దగ్గరికి సెషన్ కి రావాలి అంటే ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు రావాలా, ఒక్కరు వచ్చినా రెండో వాళ్ళు సెట్ అయిపోతారా? ఇద్దరు వస్తే ఇంకా బెస్ట్ సార్. దట్ విల్ హీల్, అంటే చాలా త్వరగా క్యూర్ అవుతారు అనమాట. లేదు నా భర్త యాక్సెప్ట్ చేయరు, లేకపోతే భార్య యాక్సెప్ట్ చేయదు అంటే కూడా ఒకరు సంప్రదించవచ్చు. ఫస్ట్ యూ విల్ హీల్ యువర్ సెల్ఫ్, దెన్ యూ కెన్ హీల్ టు యువర్ పార్ట్నర్. ఓకే, సూపర్ మేడం. మీరు ఎప్పుడైనా ఒక ఇద్దరిని, వైఫ్ అండ్ హస్బెండ్ కానీ, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కానీ చూసి వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ చెక్ చేసి వీళ్ళు ఇంకొక 2 నెలల కంటే ఎక్కువ కలిసి ఉండరు అలాంటి తెలుస్తుందా మేడం మీకు ముందే? ఆటోమేటిక్ గా సార్. నిజమా? తెలుస్తుంది. ఎలా అండి? ఎలా? కమ్యూనికేషన్ గ్యాప్. ఓకే. వాళ్ళలో ఎంతగా అంటే వాళ్ళ ఆరా కానివ్వండి, ఎనర్జీస్ కానివ్వండి, వాళ్ళు మాట్లాడే విధానం. ఇప్పుడు ఒకరికి ప్రశ్నిస్తున్నాము అంటే ఎదుటి వాళ్ళు ఆన్సర్ ఇస్తారు కదా, ఓకే, తిట్టినట్టు, వెక్రించినట్టు చెప్తూ ఉంటారన్నమాట పక్క నుండి. అక్కడే అర్థం చేసుకోవచ్చు. వితౌట్ కమ్యూనికేషన్ ఆల్సో వీ కెన్. అసలు బేర్ చెయ్యలేరు. ఓకే. కూర్చోనికి ఒక సీక్వెన్స్ లో కూర్చోనికి కూడా బేర్ చెయ్యరు, అలా ఉంటారు. అలాంటి వాళ్ళు మీరు కలిసారు? అట్లాంటి వాళ్ళు కలిసాము, విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. దే డోంట్ వాంట్ టు రివీల్ దేర్ నేమ్స్. ఓకే, అంటే ఇది ఎలా అంటే సార్, ప్రాణం వరకు వస్తుందంటే డోంట్ డూ దట్. కరెక్ట్. డోంట్ లీవ్ టుగెదర్. ప్రాణం వరకు వస్తుందంటే అది ఇంకా వద్దు, ఆ రిలేషన్ వెరీ టాక్సిక్. కానీ చిన్న వాటికి అది రిపేర్ చేయొచ్చు. అది అయ్యో మ్యామ్, ఎట్లా అనుకుంటే 100% రిపేర్ చేయొచ్చు అండి. ప్రతి ఇష్యూ రిజాల్వ్ చేసుకోవచ్చు అండి. ఎన్ని ఉన్నాయండి అసలు.
మీరు చెప్తున్నాయి నాకైతే భలే అనిపిస్తుంది. అవును, ఇంత ఈజీగా మనం సాల్వ్ చేసుకోవచ్చా ఒక్కొక్క ఇష్యూని అని. నిజంగా వండర్ఫుల్ అండి అసలు. రైట్, అట్లనే మన ఇంట్లో ఉండే వస్తువులు ప్లేస్మెంట్, బెడ్రూమ్లో మన బెడ్ ఉండే యాంగిల్, ఇట్లాంటివి కూడా మన రిలేషన్షిప్ని దెబ్బతీస్తాయండి. ప్రభావం చేస్తుంది సార్. అవునా? ఎందుకంటే మీరు సౌత్లో ఎప్పుడైతే ఫేస్ చేసి అంటే పిల్లో సౌత్లో పెట్టి పడుకుంటున్నారు అంటే దట్ ఈస్ గుడ్ అన్నమాట. అచ్చా, ఓకే. నార్త్లో ఉందా మీ పిల్లో ఒక్కసారి గమనించండి. అది అంటే డ్రైన్ చేస్తుంది అనమాట ఎనర్జీ. ఓకే, అలా ఉండకూడదు. అండ్ వెస్ట్ ఈజ్ ఓకే, లాస్ట్ ఆప్షన్. అచ్చా, నార్త్ ఈజ్ ఆల్సో గుడ్, బట్ Okay. సౌత్ ఈజ్ ద ఫస్ట్ ప్రిఫరెన్స్. ఓకే. అండ్ కొన్ని వస్తువులు కూడా, ఎస్పెషలీ వస్తువుల కన్నా ముందు మనస్తత్వం. సో Okay. ఎప్పుడైతే మీరు ఎక్కువగా పాస్ట్ బ్యాగేజెస్ అండ్ తర్వాత డౌట్స్ అండ్ ఏమవుతుందో ఫ్యూచర్, నా ఫ్యూచర్ ఏమవుతుందో, ఇతను అసలు చూసుకోగలరా, నా ఫ్యామిలీ బాగుపడుతుందా అనే సందేహాలతో ఉన్నప్పుడు ఆ రిలేషన్ కూడా అంతే, అలానే కొలాప్స్ అలాగే అవుతూ collapse వెళ్తుంది. అవుతుంది. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం అంటే పాస్ట్ లైఫ్ ట్రామాస్ కూడా ఒక మనిషి క్యారెక్టర్ని డిసైడ్ చేస్తాయి మేడం. సరే, పాస్ట్ లైఫ్ ట్రామా అనే కన్నా మెమరీ సార్. ఓకే, మెమరీ వాట్ ఎవర్ ఇట్ మే బి, చైల్డ్హుడ్లో ఏదైతే మీరు ఫేస్ చేశారో అది రిపీట్ అవుతుంది. సో చైల్డ్హుడ్, అందుకే ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అనేది కూడా ఇందులో ఒక భాగం అన్నమాట రిలేషన్షిప్. సో అది ఎప్పుడైతే మీరు చేసుకుంటారో దట్ విల్ హీల్ ఫ్రమ్ ద రూట్స్. ఓకే, రకరకాలుగా ఉన్నాయి. ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అనేది కూడా డిఫరెంట్ నంబర్ ఆఫ్ హీలింగ్ సెక్టార్స్ లో అంటే ఉన్నాయి. పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ కూడా చేస్తారా మీ దాంట్లో? అది అవుతుంది, మెమరీ అనేది తగ్గుతుంది. ఓకే, పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అంటే ఏంటి? జరిగింది తరచుగా ఊహించడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, థాట్స్, చాయిసెస్, బిహేవియర్, ఎమోషన్. ఎమోషన్ ఈజ్ అ బాడీ. ఓకే, మీరు ఎలాంటి థాట్స్ చేస్తున్నారో అలాంటి చాయిసెస్ బిల్డ్ చేసుకుంటారు. ఎలాంటి చాయిసెస్ అయితే మీరు చూస్ చేసుకుంటారో అలాంటి బిహేవియర్, యాక్షన్స్ వస్తాయి. యాక్షన్స్ వస్తాయి. అదే ఎమోషన్ లో మారుతుంది. ఎమోషన్ బాడీలో ఒక భాగం. సో అది డిసీజ్ లా మారుతుంది అనమాట. ఇన్ఫ్లమేషన్ తర్వాత వచ్చేసి మీకు సో టాక్సిక్ రిలేషన్స్ క్రియేట్ చేసే, టాక్సిక్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తుంది మీ బాడీలో. అండ్ తర్వాత డిసీజెస్ అనేది తరచుగా మీరు పెరగడం చూస్తారనమాట. ఓకే మేడం, నేను చిన్నప్పటి నుంచి వింటున్నా టెలిపతి అనేది ఒకటి ఉంటుంది కదా. నిజంగానే టెలిపతి ద్వారా మన మనసులో ఉన్న ఫీలింగ్స్ని, లవ్ కానీ ఏదైనా ఎదుటి వ్యక్తికి, దూరంగా ఉన్న వ్యక్తికి ఎక్స్ప్రెస్ చేయడం సాధ్యమేనా మేడం? పంపడం సాధ్యమేనా? చాలా అబ్సల్యూట్లీ మంచి ప్రశ్న సార్ ఇది. ఇది అమ్మ ప్రేమకి సాధ్యం అంటాను నేను 100%. దట్ ఈస్ ప్యూరెస్ట్. ఎస్. ఎవరైతే నేను లవ్ చేశాను, అమ్మాయికైనా అబ్బాయికైనా, అంటే అంత ప్యూర్గా ఉందా మీ లవ్, మీ బాండింగ్ అంత స్ట్రాంగ్గా ఉందా అంటే టెలిపతి ఆటోమేటిక్గా వర్క్ చేస్తుంది. సో అమ్మకి చూడండి మీరు, ఎక్కడో ఏదో జరుగుతుంది, వెంటనే నాన్న బాగున్నావా, ఏదో కల వచ్చిందిరా, లేకపోతే ఏదో అనిపించింది నాకు మనసుకి, బాగున్నావా అని వెంటనే కాల్ వస్తుంది అమ్మ నుంచి. ఎందుకు వస్తుంది? దట్ ఈస్ ప్యూర్ లవ్, అ స్ట్రాంగ్ బాండింగ్. పిల్లాడు ఎలాగైనా ఉంది, మాట్లాడకపోని ఏదైనా కానీ, బట్ దట్ విల్ కమ్. సో ఇట్ ఈస్ పాసిబుల్ సార్. ఓకే రైట్. చాలా మంది ఇప్పుడు ఈ మధ్య యూత్ బ్రేకప్ అనేది చాలా కామన్ అయిపోయింది. సో దాని నుంచి బయటపడేస్తుందా క్వాంటమ్ థెరపీ? బ్రేకప్ అయిన వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ యాక్టివిటీస్ అంటే తాగుడు కానీ బానిస అవుతున్నారు అనమాట. ఇవాళ అంటే చూస్తున్నాం, రేపు అమ్మాయిలు కూడా బ్రహ్మాండంగా అసలు దుమ్ము లేపుతున్నారు. సో దీనికి అన్నిటికీ కొంచెం దూరం ఉండాలి, పీస్ఫుల్ లైఫ్ లీడ్. మరి ఎట్లా మీరు చూసుకుంటారా దాన్ని? డెఫినెట్లీ సార్, వి విల్ గైడ్ దెమ్. సో బట్ ఫాలో అవ్వాల్సింది వాళ్ళే. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి నేను ప్రశ్నిస్తాను సార్, ప్రతి ఒక్కరికి మీరు కూడా సెల్ఫ్ క్వశ్చన్ వేసుకోవచ్చు ఇది. సో ట్రావెల్ చేస్తాము లక్షలు పెట్టి, ప్రపంచం అంతా తిరిగి వస్తాం, లేకపోతే చిన్న టూరే కానివ్వండి వెళ్తాం, రిలాక్సేషన్ కొరకు డ్రింక్ చేస్తాం. సో అదంతా మర్చిపోవాలి అని చెప్పి అండ్ రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటారు. దిస్ ఇస్ ఆల్ టెంపరరీ. వెన్ యూ కమ్ బ్యాక్ యువర్ టాక్సిసిటీ విల్ క్రియేట్ అగైన్. అంతే. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఉందా అంటే ఖచ్చితంగా ఉంది.
బ్లాకేజెస్ ఎప్పుడైతే క్లియర్ చేసుకొని ఓకే రెగ్యులర్గా మెడిటేషన్స్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా పర్మనెంట్ పీస్ అనేది మీలో, మీ సోల్ ఎప్పుడైతే సాటిస్ఫై అవుతుందో మీకు ఇంకా ఇలాంటి డిస్ట్రాక్షన్స్ కానివ్వండి, బ్రేకప్స్ కానివ్వండి, ఇవన్నీ చాలా చిన్నగా మైనర్గా కనపడతాయి అన్నమాట. ఓకే బ్రేకప్ అవ్వినది అయ్యింది చాలా పెద్ద విషయం అది. అవును సో రిలేషన్ బ్రేకప్ అంటే దట్ ఈస్ నాట్ ఏ చాలా పెద్ద స్మాల్ ఇష్యూ ఇష్యూ. కదా. అవును ప్రాణాలు కూడా తీసుకుంటారు సార్ అవును టీనేజర్స్. అయ్యో చాలా ఎంతో కష్టపడి పేరెంట్స్ పెంచుతారు చిన్న చిన్న విషయాలకి, అవును బయటికి వెళ్ళిపోవడం ఇంటి నుంచి. సో ఇవన్నీ చేస్తూ ఉంటారు పిల్లలు. చాలా బాధ అవుతుంది నాకు అవును. కూడా విన్నప్పుడు. అంతే కదండి. అవును. చాలా అంటే టైం తీసుకుంటానన్నమాట నేను ఆ విషయాలకి, అంటే డైజెస్ట్ చేసుకోవడానికి. ఓకే అలాంటి కథలు ఉంటాయి. బా. కానీ సో వన్స్ జస్ట్ ఒక్క థింగ్ మీరు ఆలోచించండి, ఇవన్నీ చేస్తుంటే మీకు పర్మనెంట్ రిలాక్సేషన్ దొరుకుతుందా, పర్మనెంట్ పీస్ అనేది కనపడుతుందా, లేదు అనే ప్రశ్న వస్తే మాత్రం మెడిటేషన్ జాయిన్ అవ్వండి. యూ విల్ గెట్ ద రిజల్ట్స్ 100%. అవునండి. ఎస్ మెడిటేషన్ అంత శక్తి ఉందా? ఎస్ సార్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ దట్ ఓన్లీ. ఓ వావ్. రైట్ మ్యామ్, మన మనిషిలో ఉండే మాస్కులిన్ అండ్ ఫెమినైన్ ఎనర్జీస్ కనుక ఇంబ్యాలెన్స్ అయితే ఏం జరుగుతుంది? మాస్కులిన్ అండ్ ఫెమినైన్ ఎనర్జీస్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే, ఇప్పుడు సార్ పర్పస్ డ్రివెన్ అని మాట్లాడుకున్నాం కదా, సో సేమ్ విషయం. సో పవర్కి ఎక్కువ స్కోప్, నేను గొప్ప అంటే నేను గొప్ప ఓకే అనేది వస్తుంది అనమాట. ఎప్పుడైతే ఫెమినైన్ ఎనర్జీ బ్యాలెన్స్ ఉంటుందో ఈక్వలెన్స్గా ఒక పార్ట్నర్షిప్ లా వెళ్తారు. ఇది ఇంబ్యాలెన్స్ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు డిస్ట్రాక్షన్స్, నేను గొప్ప, అంటే ఈ రెండు ఎనర్జీస్ ఒక మనిషిలో ఉంటాయా వేరు వేరా? ఒక మనిషిలోనే ఉంటది. రెండు ఒక మనిషిలోనే ఉంటది. అది ఎప్పుడైతే డామినేట్ సెకండ్ పర్సన్ అంటే పార్ట్నర్ ఎప్పుడైతే డామినేట్ చేస్తూ ఉంటారో వీళ్ళ ఎనర్జీ కూడా ఎవాల్వ్ అవుతూ ఉంటుంది అనమాట. సో దీన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు కామ్నెస్, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తున్నారు అంటే ఓకే అంటే వాళ్ళ లెవెల్ తగ్గ మీకు అర్థమైపోతుంది, ఒక మెచ్యూరిటీ అనేది వస్తుంది. అప్పుడు ఆ ఇష్యూ ఆటోమేటిక్గా సాల్వ్ అవుతుంది అనమాట. ఓ మై గాడ్. అమ్మా, రిలేషన్షిప్స్ కాపాడుకోవాలంటే ఇన్ని చేయాలా? చిన్న విషయం సార్, ఇవాళ రేపు అంటే కొన్ని సంవత్సరాల తరబడి, లేకపోతే కౌన్సిలింగ్స్, గంటల కౌన్సిలింగ్స్, దీనికి అన్నిటికీ చాలా మంది ఇష్టపడరు. ఏముంది, సో ఒక మాట చెప్పి అంటే వాళ్ళు ఇష్టమైనట్టు ఉండమంటారు, అంతే కదా అనే ప్రశ్నతో ఉంటారు కదా. క్వాంటమ్ థెరపీ విల్ హెల్ప్ యూ. ఎవరైతే ఎక్కువగా కాన్వర్సేషన్, మోటివేషన్ వినికి ఇష్టపడరో వీళ్ళు కామ్గా హీలింగ్ తీసుకొని చూడండి. తర్వాత మీ పరిస్థితి ఎలా ఉంటుందో నాకే మీరు మరి కాల్ చేసి చెప్తారు. సూపర్. సరే, అట్లా హీల్ అయిన పేషెంట్ ఎవరైనా మాట్లాడిస్తారా? యా సార్, ఓకే, సడన్ గా చెప్పారు కదా. యా ఓకే సార్, ఐ విల్ ఎవరైనా ఒక్కసారి. యా, ఎప్పుడు తీసుకున్నారు? ఈ మధ్య తీసుకున్నారా? మన ఇంటర్వ్యూ తర్వాత. సూపర్, అదే కావాలి మాకు. ఎందుకంటే నిజంగానే అది వర్క్ చేస్తుందా లేదా ఇంకా డౌట్ ఉంది కొంచెం. ఎస్ సార్, అమ్మాయి లైన్ లో వచ్చారా? ఓకే, నైస్. హలో అండి. హలో సార్. నమస్తే మేడం. నమస్తే అండి. క్వాంటమ్ థెరపీ అంతా మోసం కదా మేడం? అలా ఏం లేదు సార్, నాకైతే వర్క్ అయ్యింది. అయ్యో, అవునా? అంటే ఇక్కడ చీటింగ్ అని చెప్పి ఇక్కడ నేను మేడంని, జవేరియా గారిని ప్రశ్నిస్తున్నాను. సో లేదండి, కావాలంటే నేను ఒకరికి హీల్ చేశాను, కావాలంటే అడగండి అని మీ నెంబర్ ఇచ్చారు. నిజంగా వర్కౌట్ అయిందా అండి? అవును సార్, నిజంగానే వర్కౌట్ అయింది. అవునా? నైస్ నైస్. సో ఏం జరిగిందో చెప్తారా? మీ లైఫ్ లో ఏంటి ప్రాబ్లం, ఏంటి, ఎట్లా దానికి సొల్యూషన్ వచ్చింది? అంటే నాకు కొంచెం స్ట్రెస్ ఎక్కువ ఉండేది. నాకు చిన్న పిల్లలు, 3 పిల్లలు ఉన్నారు. ఓకే. ఆ స్ట్రెస్ రిలీఫ్ అయ్యింది. రిలేషన్షిప్ ప్రాబ్లం ఉండే. ఓకే. అది కూడా దాని వల్ల నాకు చాలా సార్, అంటే స్ట్రెస్ ఎక్కువ అయిపోయింది. స్ట్రెస్ రిలీఫ్ అయింది కొంచెం. అచ్చా, రిలీఫ్ అయిందా? తగ్గింది. ఓకే. అంటే ఇప్పుడు కామ్ గా ఫీల్ అవుతున్నారా, లేదంటే దాన్ని స్ట్రెస్ ని భరించగలుగుతున్నారా? కామ్ గా ఫీల్ అవుతున్నాను. ఓకే, ఇంకా టెన్షన్ లేదు మీకు? అవునా? అవును సార్. నిజమే చెప్తున్నారు కదా, నమ్మొచ్చు కదా? 100% అండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. అమ్మా, సో జవేరి గారు మీరు టెస్ట్ పాస్ అయ్యారు. థ్యాంక్ యూ సార్. ఇలా సడన్ గా పాడ్కాస్ట్ లో బుక్ చేశారని తెలీదు. ఎందుకంటే మా వాళ్ళు ఇప్పటికి 1,00,000 పైగా చూసారు మీ వీడియోని. ఫుల్ వైరల్ అవుతుంది, అది ఇంకా చూస్తూనే ఉన్నారు.
సో ఇంకా మూలలో ఎక్కడో కొంచెం డౌట్ ఉంటుంది, అరే నిజంగానే ఇది వర్క్ చేస్తుందా లేదా అని. సో నాకు నా క్లియర్, బాగుంది, వండర్ఫుల్. అయితే మిమ్మల్ని కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ కూడా అడుగుతాను. 1 వర్డ్లో ఆర్ 1 సెంటెన్స్లో ఆన్సర్ చేయండి, ఎస్ సార్, ఓకేనా? యా. రెడీ. సో రిలేషన్షిప్ అనగానే గుర్తుకొచ్చే మొదటి పదం కనెక్షన్. కనెక్షన్. రోజులో ఆ ఒక్క 10 నిమిషాలు కనుక వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి కూర్చుంటే డైవోర్స్ అనే పదమే రాదు. ఏంటి ఆ 10 మినిట్స్? మెడిటేట్ టుగెదర్ ఫస్ట్. ఓకే. సెకండ్, మెడిటేషన్స్ చేయము, మాకు బోర్ అలా అనిపిస్తే మొబైల్స్ పక్కన పెట్టి ఫస్ట్ మీరు కలిసినప్పుడు కొన్ని జ్ఞాపకాలు ఉంటాయి, అది ఒక 10 మినిట్స్ గుర్తు చేసుకోండి, వావ్, అంత చాలు. సూపర్. సో మీరు విన్న అతిపెద్ద రిలేషన్షిప్ అపోహ, మిత్ ఏంటి? హస్బెండ్ వైఫ్ గొడవ పడరు, స్ట్రాంగ్ రిలేషన్ లో మంచి బాండింగ్ లో ఉంటే గొడవలు అనేది ఉండవు అనేది మిత్. కరెక్ట్, 100కి 100% మిత్ ఇది. ఒక బంధాన్ని ఒక రిలేషన్షిప్ని కాపాడుకోవడానికి ఉండాల్సిన అతి ముఖ్యమైన ఎమోషన్ ఏంటి? అండర్స్టాండింగ్. వావ్. అండర్స్టాండింగ్ అండ్ లిజనింగ్ హార్ట్, నాట్ ఇయర్. నేను అగైన్ మళ్ళీ చెప్తున్నాను, లిజనింగ్ హార్ట్ ఉండాలి, ఇయర్ కాదు. ఓకే, సూపర్. సో సోషల్ మీడియా మన బంధాలను ఎలా నాశనం చేస్తుంది? సో థింక్ ట్వైస్. కాకపోతే ఇది ఎన్నిసార్లైనా ఆలోచించండి మీరు. కంపారిజన్స్, కాంపిటీషన్. యువర్ పర్పస్ ఇస్ డ్రివెన్ ఆర్ క్రియేటెడ్. మీ పర్పస్ క్రియేటెడ్ అయితే కాంపిటీషన్, కంపారిజన్స్ రావు. సోషల్ మీడియా ఫేక్ అని కూడా నేను చెప్పను, కానీ అది వాళ్ళ లైఫ్. మీ లైఫ్ ఏంటి? వేర్ యు ఆర్. ఇప్పుడు మన జీవితంలోకి వచ్చే లైఫ్ పార్ట్నర్ అనేది మన గత జన్మల కర్మల ఫలితమా, లేకపోతే మన సబ్ కాన్షియస్ మైండ్ క్రియేట్ చేసుకున్న ఎనర్జీ రిజల్టా? సబ్ కాన్షియస్ మైండ్ ఎనర్జీ రిజల్ట్ ఫస్ట్ సైంటిఫిక్గా చూస్తే సార్, కానీ కర్మ అంటే గత జన్మలో మనం ఏదైతే బ్యాలెన్స్ వీళ్ళకి ఇవ్వాల్సిన ఉంటుందో వాళ్ళు ఆ పీపుల్ని మాత్రం చూస్ చేసుకుంటాం. అమ్మ, నాన్న, పార్ట్నర్, పిల్లలు, వీళ్ళంతా సిబ్లింగ్స్, వీళ్ళని చూస్ చేసుకొని వస్తాం. అవునా? ఓ, సో నో సబ్ కాన్షియస్ మైండ్ దట్ ఈస్ ఆల్సో ఓకే. ఇఫ్ యు ఆర్ థింకింగ్ ఇన్ ఏ సైంటిఫిక్ వే. సో మీ చైల్డ్హుడ్ నుంచి మీ బ్రెయిన్ ప్యాటర్న్స్ కానివ్వండి, మీ ఆలోచన విధానం కానివ్వండి, ఎలా అయితే క్రియేట్ అవుతుందో అలాంటి మనుషుల్ని మీరు ఆకర్షిస్తారు. సో సోల్మేట్ నిజంగా ఇది ఉంటుందా, లేదంటే ఒక ఇల్యూజనా? ఇట్స్ చాలా మంచి ప్రశ్న సార్. సోల్మేట్ అంటే అసలు ఫస్ట్ మీరు కూర్చున్న చోట కూర్చుంటున్నారు అంటే ఇంకా కాసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి ఓకే అనిపిస్తుంది మనసుకి. ఓకే, అవును. వెన్ యు ఆర్ క్రియేటింగ్ ఏ టాక్సిసిటీ, సో మీరే డెస్పరేట్గా ఉండి, టాక్సిక్గా ఉండి, నెగిటివ్ డౌట్స్ ఇవన్నీ క్రియేట్ చేస్తూ ఉంటే అది సోల్మేట్ కాదు. సో ఇంకా సేపు గడపాలి వీళ్ళతో అనిపిస్తే సోల్మేట్. దట్ ఎనర్జీ ఇట్ సెల్ఫ్ స్పీక్. సో అలాంటివి ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఓకే. సో ఒక బంధాన్ని అత్యంత వేగంగా నాశనం చేసేది ఏంటి? అత్యంత వేగంగా నాశనం చేసేది ఇష్టం లేని పనులు చేయడం. ఓకే. ఫస్ట్ వాళ్ళకి ఇష్టం లేని మాటలు మాట్లాడడం. ఇదంతా వాళ్ళకి తెలుసు నాకు నచ్చదు అని చెప్పినా కూడా రిపీట్ చేయడం నాశనం చేస్తుంది వెంటనే చాలా వేగంగా. ఓకే. సో మనుషుల ఎనర్జీకి కలర్స్ ఉంటాయంటారు కదా, రంగులు ఉంటాయంటారు కదా. సో ఒక టాక్సిక్ రిలేషన్కి ఉండే రంగు ఏంటి, స్వచ్ఛమైన ప్రేమకు ఉండే రంగు ఏంటి? అలా అంటే బ్లాక్ కూడా పాజిటివ్ చూడొచ్చు మనం, అవునా? చూడాలనుకుంటే. Okay. సో కలర్ ఇన్ ద సెన్స్ వైట్ ఈస్ ఫర్ ప్యూరిటీ సార్, ఓకే. బ్లాక్ ఈజ్ ఫర్ అంటే నెగిటివిటీగా Yes. క్రియేట్ చేస్తాం. అవును. వెన్ ఇట్ కమ్స్ టు అంటే అవన్నీ ఉండాలి మనలో. ఓకే. నీలో నెగిటివిటీ ఉంటేనే నువ్వు అది నెగిటివ్ అని గ్రహించగలవు. ఓకే, బట్ హౌ యు ఆర్ యూజింగ్ దట్. యాంగర్ ఈజ్ గుడ్, ఛానలైజ్ చేసుకున్నావా, కరెక్ట్. అది చాలా ఇంపార్టెంట్. మీరు ఛానలైజ్ చేసుకోండి. యాంగర్ పర్సన్కు ఉన్న శక్తి నార్మల్ పర్సన్స్కి ఉండదు. ఎవరికైతే కోపం వస్తుందో వాళ్ళు ఏదైనా సాధించగలరు, ఏదైనా చేయగలరు. వాళ్ళ ఆ ఎనర్జీని ఛానలైజ్ చేసుకున్నారు అంటే చేసుకుంటేనే, లేకపోతే అది వృధా అన్నమాట. కరెక్ట్. చాలా పవర్ ఉంటుంది యాంగర్లో. ఓకే. బట్ ఆర్ యూ ఛానలైజ్ దట్ ఎనర్జీ? ఓకే, సూపర్. సో భార్య భర్తల బెడ్రూమ్లో ఉండే అతిపెద్ద ఎనర్జీ కిల్లర్ ఏంటి?
ఫోన్ అంటాను ప్రజెంట్ అయితే నేను. సూపర్. ఫోన్ అయితే ఫస్ట్, అవును. అండ్ తర్వాత టాక్సిసిటీ. ఓకే. దో రిపీటెడ్ వర్షన్స్, రిపీటెడ్గా మాట్లాడడం కానివ్వండి, సో పాస్ట్ బ్యాగేజెస్, అచ్చా. ఫియర్స్, ఓకే. ఇదేంటంటే టోల్డ్ స్టోరీస్ ఉంటాయి కదా. కొంతమంది ఇంట్రావర్డ్స్, ఎక్స్ట్రావర్డ్స్ ఉంటారు. అవును. ఎక్స్ట్రావర్డ్స్ ఎక్స్ప్రెస్ చేస్తారు. ఇంట్రావర్డ్స్ Introverts ఏంటంటే చెప్పారు. అలానే వాళ్ళ ప్రశ్నలు కానివ్వండి, వాళ్ళ ఇష్టాలు కానివ్వండి తొందరగా ఎక్స్ప్రెస్ చేయలేరు. అవును. సో అది ఎప్పుడైతే మీకు అదే బెడ్రూమ్ లో ఉండే అతిపెద్ద ఎనర్జీ కిల్లర్. సో ఆ ప్రశ్నలు ఎప్పుడైతే మీరు దాచుకొని సో ఉన్నారో అది ఎక్స్ప్రెస్ చేయకుండా ఒక కోపం రూపంలో, యాంగ్జైటీ రూపంలో ఓకే. అది ఎప్పుడైతే ఎక్స్ప్రెస్ చేస్తున్నారో అదే ఎనర్జీ కిల్లర్. జస్ట్ టాక్, సిట్ విత్ దెమ్, ఓకే. కమ్యూనికేట్ చేయండి. మీకు మాట్లాడడం రాదా రాయండి, ఓకే. డైరీ లేకపోతే సంథింగ్ ఏదో Super. నోట్ రాసి వాళ్ళకి అందేలా చేయండి. దట్ Wow. క్రియేట్స్ దట్ కిల్ ఇమ్మీడియట్లీ అనమాట. ఓకే. ఓకే. ఎప్పటి నుంచో బ్యాగేజ్ పెట్టుకొని నేను అవును. ఒకేసారి బర్స్ట్ అవితే ఎదుటి మనిషి తీసుకోలేరు ఆటోమేటిక్గా. మ్మ్. అంత శక్తి ఉండదు ప్రతి ఒక్కరికి. అవును, అంతే కదా. రైట్, సూపర్. రైట్, మీ క్వాంటమ్ ఆల్కెమీ భాషలో చెప్పాలంటే వాట్ ఈజ్ లవ్? లవ్కి డెఫినేషన్ ఏంటి? లవ్ ఈజ్ ప్యూరిటీ, లవ్ ఈజ్ కనెక్టివిటీ, బాండింగ్. అసలంటే ఎక్స్పెక్ట్ చేయకూడదా మరి లవ్ చేసిన పర్సన్తో అంటే అన్నను. సో ఇవ్వడం తీసుకోవడం కాకుండా నేనే లవ్గా మారితే ఎలా ఉంటుంది? వావ్. తీసుకోవడం ఇవ్వడం అనేది బిజినెస్, రైట్? నేనే లవ్గా మారినప్పుడు ఎలా ఉంటుంది? ఉండవు, తీసుకోవడాలు ఉండవుగా. వావ్, దట్ ఈస్ ఐఎమ్ ఆల్సో ట్రైయింగ్. సూపర్. కామెంట్స్ వస్తాయి మీరు అయ్యారా మరి అని. అవునవును. ఐఎమ్ ఆల్సో ఆన్ దట్ పాత్, ఐఎమ్ ఆల్సో లెర్నింగ్. అప్పుడు మేము కూడా నేర్చుకోవాలి ఇంకా. వావ్, సూపర్ సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అంటే బంధాలను నిలబెట్టుకోవడానికి, చిన్న చిన్న అపోహలను తొలగించుకోవడానికి ఎంత గొప్పగా ఈ యొక్క క్వాంటమ్ థెరపీ పనిచేస్తున్నది మాకు నిజంగా క్లియర్గా అర్థమైందండి. వండర్ఫుల్ ఇది అసలు. అండ్ సో ఫ్రెండ్స్, విన్నారు కదా, రిలేషన్షిప్ అంటే ఇట్స్ ఎనర్జీ గేమ్, అంతే కదండి, ఎనర్జీ గేమ్. సో ఇదేమి పంతాలు పట్టింపులు కాదు. సో మీ ఎనర్జీలో, మీ యొక్క ప్రాబ్లమ్స్లో ఏది ఉన్నా సరే వెంటనే ఈ యొక్క జవేరియా మేడంకి అర్జెంటుగా కాల్ చేసేయండి. ఎందుకంటే గొడవ లేని, అపోహలు లేని ఫ్యామిలీ అయితే ఉంటుందని నేను అనుకోను. మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, అతిపెద్ద మిత్ ఏంటయ్యా అంటే మేము చక్కగా ఇంతవరకు మా ఇంట్లో గొడవే కాలేదండి అంటే అది పెద్ద తప్పు, బూతు కూడా ఒక భాషలో చెప్పాలంటే. కాబట్టి ఏ సమస్య ఉన్నా వెంటనే ఫోన్ చేయండి. మేడం గత కొద్ది రోజులుగా అద్భుతంగా, అంటే తను ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నారు. మన ఇంటర్వ్యూ తర్వాత మాత్రం ఫుల్, ఇప్పుడు మన ఛానల్ ఆఫీస్కే వస్తున్నారు అందరూ మేడంని కలవడానికి, ఆ తర్వాత సెషన్స్ తీసుకోవడానికి. సో ఆన్లైన్లో కూడా సెషన్స్ చెప్తారు. మీరు అమెరికాలో ఉన్న, లండన్లో ఉన్న, డోంట్ వరీ, హ్యాపీగా మేడంకి సెషన్ తీసుకోవచ్చు. మీరు ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు కదా మేడం? ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు. హ్యాపీగా మీ ప్రాబ్లంకి ఎండ్ కార్డు, శుభం కార్డు మాత్రం వేస్తారని నేనైతే బలంగా చెప్పగలుగుతాను. మీరేం చెప్తారు మేడం ఫైనల్గా? రిలేషన్షిప్ ట్రాన్స్ఫర్మేషన్ కావాలంటే క్వాంటమ్ థెరపీ అనేది ఒక్కటి సో ఎక్స్పీరియన్స్ చేయండి. అద్భుతాలు అనేది ఆటోమేటిక్గా మీ రిలేషన్షిప్లో మీరు చూస్తారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, వీలైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా వీలైతే ఇలాంటి అద్భుతమైన ఇంటర్వ్యూస్కు మీకే ఫస్ట్ కావాలనుకుంటే మన ప్రీమియం మెంబర్షిప్ బటన్ని నొక్కండి. సో మీకు అన్నీ కూడా ప్రీమియంగా మీ దగ్గరికి వస్తాయి. అందరికంటే ముందే మీకు కంటెంట్ ఇచ్చే అవకాశం కూడా మాకు కలుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.